శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి విషయంతో మనం ముందుకు వస్తున్నాం. ఈ యొక్క 2026 మార్చ్ నెల రాశి ఫలితాలని ద్వాదశ రాశులకు అందరికీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక భయం. ఏదో ఒకటి తెలుసుకోవాలి. నాకు వ్యాపారం బాగుందా, నాకు ఉద్యోగం బాగుందా, నాకు కోర్టు యొక్క వ్యవహారాలు ఏమో తెలుస్తుందా, నాకు విదేశాల ఉద్యోగం ఉందా, నా వీసా వస్తుందా, నాకు H1 వీసా వస్తుందా, నా అప్పులు తీరుతుందా, నాకు ఆరోగ్యం ఎట్లా ఉంది, నా వ్యవసాయం ఎలా ఉంది, బాగా చదువుతానా, ఇలాంటి కన్ఫ్యూజన్స్తోనే ఎన్నో వీడియోస్ అన్ని కూడా చూస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల ద్వారా. కానీ అందరికీ గుర్తుపెట్టుకుని మన యొక్క మాధ్యమం ద్వారా కూడా మనం ఈ మార్చి నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, జాతకం కూడా అవసరానికి ఉపయోగించుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. విజయవస్తు. నౌ కమింగ్ టు మేషరాశి. 2026 మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంది, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు అన్నీ కూడా ఎలా ఉన్నాయి అని తీసుకుంటే, మార్చ్ 2026లో మీపై ప్రభావం గురు భగవానుడు 2వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలోను, వ్యయం విదేశీ మానసిక ఒత్తిడితోనూ, రాహు 11వ స్థానంలో లాభం నెట్వర్క్ ద్వారా ఉన్నారు, కేతు 5వ స్థానంలో సంతానం ప్రేమ మెదస్సు మీద కూర్చున్నారు, కుజుడు 3వ స్థానంలో ధైర్యం ప్రయత్నం మీద కూర్చున్నారు, సూర్య భగవానుడు మరియు బుధుడు 12వ 1వ స్థానం మార్పు మాసాంతం ఆత్మబలాన్ని పెరుగుతుంది, శుక్రుడు 11వ స్థానంలో లాభ సంబరాలతో ఉన్నారు. ఇది సాధారణ నెల కాదు, ఇది జీవితాన్ని మార్చే ఒక దివ్య మలుపు. మీరు భయపడితే నష్టం, ధైర్యంగా ముందుకు నడిస్తే జయం. మేషరాశి వారికి ఫస్ట్ ఉద్యోగస్తులకు చూసుకుందాం. ఇది ప్రైవేట్ ఉద్యోగస్తులు లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులు రెండింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే పెండింగ్ ఫైల్స్ క్లియర్ అవుతాయి. ఫస్ట్ ట్రాన్స్ఫర్స్కి అవకాశాలు ఉన్నాయి. సీనియర్లతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, కోపంగా స్పందించకండి. మీకు వచ్చే ఒక ఇదేమంటే ఆ కోపం ముక్కు మీద ఉంటుంది కాబట్టి గవర్నమెంట్. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలకు వచ్చేప్పటికి కొత్త ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగమే లేని వారికి ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ఆచి తూచి సంతకాలు పెట్టి ఉద్యోగం చేసుకోండి. జాబు మార్చాలి అని అనుకుంటే ఉగాది తర్వాత మారండి. అప్పటి వరకు కాస్త ఓపిక పెట్టండి, ప్రతిభ చూపించండి. ఆఫీస్ రాజకీయాల్లో పాల్గొనకండి, గాసిప్స్ మాట్లాడకండి ఆఫీస్లో, అప్పుడే మీకు మంచి పేరు వస్తుంది. ఇంకా వ్యాపారానికి వచ్చేటప్పటికీ ఆర్థికంగా ఎలా ఉంది, ఇండస్ట్రీస్కి అంతా ఎలా ఉంది అని తీసుకుంటే, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళకి ముడి సరుకు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఆలోచించి ప్రొడక్షన్స్లో కొంచెం దిగండి. లాభం తక్కువైనా స్థిరత్వంగా ఉంటారు ఇండస్ట్రీస్ వాళ్ళందరూ. ఇంకా రియల్ ఎస్టేట్ వారికి డీల్ ఆలస్యం అవుతుంది, కానీ చివరికి లాభం వస్తుంది. గొప్ప లాభాలు లేకపోయినా ఒక రకంగా నిలదొక్కునే ఒక లాభంతో ఉంటారు రియల్ ఎస్టేట్ వారు. ఇంకా పేపర్స్ వర్క్ అంతా కూడా డాక్యుమెంటేషన్ అంతా బాగా చెక్ చేసుకోండి రియల్ ఎస్టేట్లో. ఇంకా షేర్ మార్కెట్లో ఊహాత్మకమైనటువంటి ఏదో గొప్పలు జరిగిపోతుందని మాత్రం ఊహించుకోకండి. ఇంట్రాడే ఫ్యూచర్స్ ఆప్షన్స్ మిమ్మల్ని మొత్తం ఇబ్బంది పెట్టేస్తుంది, కాబట్టి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. లాంగ్ టర్మ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు కొంచెం ఏమైనా అవకాశాలు ఈక్విటీస్లో పెట్టుకుంటూ ఉండండి. ఇంకా చిన్నపాటి వ్యాపారస్తులు ఉంటాయి చూసారా, మీకు డెట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. పాత సరుకులన్నీ కూడా అమ్ముడుపోయి చక్కగా వ్యాపార పండగ వాతావరణాలు వస్తున్నాయి, కాబట్టి మంచి మంచి వ్యాపారాలు అన్ని రకాల వ్యాపారస్తులకి ఇదొక కొంత మంచిది అనుకోవచ్చు. మీ వ్యాపారాన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉగాది తర్వాత ఉంటుంది. ఇది మీరు జాగ్రత్త పడచ్చు. కొత్త భాగస్వామ్యంతో జాగ్రత్త, అంటే పార్ట్నర్షిప్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆర్థికంగా గురువు 2వ స్థానంలో ఉండడం వల్ల డబ్బులు వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, ఖర్చు మనకంటే కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది, జాగ్రత్త పడాలి. కానీ శని 12వ స్థానం ఉండడం వల్ల అనవసరపు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఎందుకంటే మీకు ఏళ్ళనాటి శని కూడా స్టార్ట్ అయింది, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. బంగారం కొనుగోలు మీకు శుభాన్ని కలిగిస్తుంది. మేషరాశి వారికి పెద్ద లోన్స్ లేకపోతే చిట్ ఫండ్స్ అవన్నీ వెళ్తారు చూస్తారా, కొంచెం జాగ్రత్త, అవసరమా చూసుకోండి. రీపేమెంట్ సోర్స్ ఉంటేనే లోన్స్కి వెళ్ళండి, లేదా డబ్బులు దొరుకుతుంది మనకు అవసరం తీరిపోతుంది అనుకుంటే తర్వాత ఇబ్బంది పడేది మీరే మేషరాశి మిత్రులారా. ఇంకా కుటుంబం భార్య భర్తల మధ్య ఎలా ఉంటుందంటే అనవసరపు అనుమానాలు, ఒకరి మీద ఒకరికి అనుమానాలు, అది మిమ్మల్ని దూరం చేస్తుంది. ఒకరికి స్పర్ధలు ఉందా, రాత్రి పడుకునేటప్పుడు కూర్చొని మాట్లాడుకొని ఆ రోజే ఆ సమస్యను తీర్చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్ అవ్వండి. లేదా దంపతుల మధ్య అగాధం పెరిగి చాలా లోతైనటువంటి డిస్టర్బెన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మాసాంతరంలో ప్రేమ పెరుగుతుంది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి టూర్కి లేదా విలా వెళ్ళే అవకాశాలు దంపతుల మధ్య ఉంది. ఇంకా ప్రేమికులకి
కేతు ప్రభావం వల్ల గందరగోళం, ఒకరి మీద ఒకరు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. మీరిద్దరూ మాట్లాడుకునేటప్పుడు మీ మధ్యలో ఫోన్ ఇంటరాల్ అవుతుంది. కాబట్టి ఆ ఫోన్లన్నీ పక్కన పెట్టేసి ప్రేమికులు ఒకరికొకరు మీ జీవితాన్ని షేర్ చేసుకుంటున్నారు కాబట్టి కూర్చొని మాట్లాడేటప్పుడు ఒకరికొకరు మాట్లాడుకోండి. నిర్ణయం తీసుకునే ముందు పెద్దవాళ్ళ దగ్గర కూడా అనుమతి పొంది ఆలోచన చేయండి. ఇంకా కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబం అంతా కూడా పండగ వాతావరణంగా అందరూ కలిసికట్టుగా ప్రేమగా ఉండే ఒక అద్భుతమైనటువంటి నెల అని చెప్పొచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా జాగ్రత్తగా పడండి. ఇంకా సోదరుల సహాయంతో మీరు వ్యాపారంలోనో, జీవితంలోనో ఎదిగే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారం ఏదైనా ఉంటే కాస్త ఆలోచించి పెట్టండి. లేదా ఆల్రెడీ మీరు భాగస్వామి వ్యాపారంలో ఉంటే కాస్త ప్రేమగా ఉండండి. మీ పార్ట్నర్ అనేది మీ జీవితంలో ఒక పార్ట్నర్. ఆయన బాగుండాలని కోరుకుంటే మీరు కూడా బాగుంటారు. ఇంకా కోర్టు వ్యవహారాలకు వచ్చేటప్పటికి కేసులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి కఠినంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో కొంత బాగుంటుంది. ఇంకా వ్యవసాయదారులకి నీటి సమస్య ఉండే అవకాశాలు ఉన్నాయి. మార్చి 20 తర్వాత పరిష్కారం ఉంటుంది. వంట ధరలు మోస్తారుగా ఉంటుంది చెప్పొచ్చు. పంట ధరలు, పశువులకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాస్త జాగ్రత్త పడండి. ఇంకా విద్య విద్యార్థులకి పోటీ పరీక్షలు రాసే వారికి కఠిన శ్రమ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పరీక్షా సమయం మార్చి, ఏప్రిల్, మే అంతా కూడా పరీక్షా సమయం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చాలా చక్కగా చదవాలి. మీరు ఏదో ఎగ్జామ్ వచ్చినప్పుడు ముందు రోజు చదవడం కాదు. ఒక బట్టి పట్టని పుస్తకాన్ని ఫస్ట్, తర్వాత ఎగ్జామ్ వచ్చేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. విద్యార్థులారా, మీ జీవితాన్ని మార్చే ఒక సమయం ఈ మార్చి నెల కాబట్టి బాగా చదవాలి, బాగా ఎదగాలి. ఇంకా ఆరోగ్యపరంగా కాస్త తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంటికి రెప్పల దగ్గర నొప్పి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. బీపీ, షుగర్ లాంటిది కాస్త రక్తపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిద్ర లేనితనం దేనికి చెప్పండి? మీ చేతిలో ఉన్న యొక్క చండాలపు ఫోన్ని తీసి పక్కన పడేయండి. అప్పుడే మీరు హ్యాపీగా నిద్రపోతారు. బెడ్రూమ్లోకి వెళ్తున్నారంటే ఫోన్ హాల్లో పడేయాలి. ఆ ఫోన్ మీ బెడ్రూమ్లోకి వచ్చిందంటే మీ నిద్రపోతుంది, మీ ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది, హాస్పిటల్కి వెళ్ళాల్సిన వస్తుంది. కాబట్టి ఫోనే మీకు శత్రువు ఎవరైనా ఉన్నారంటే ఫోన్, దాన్ని పక్కన పడేయండి. మంగళవారం ఉపవాసం ఉండండి, చాలా మంచిది మీకు. ఎందుకంటే మీకు అన్ని రకాలైనటువంటి లోపల ఉన్నటువంటి హార్మోన్స్ అంతా కూడా క్లియర్ అవుతుంది. ఒక్కసారి మంగళవారాల్లో ఉపవాసం ఉండండి. ఆహారాన్ని తగ్గించండి. సూర్య నమస్కారాలు చేయండి. చక్కగా సూర్యుడి ముందర నమస్కారాలు చేయండి. 12 స్ట్రెచెస్ ఉంటాయి కదా, దాన్ని చేయండి. మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమంటే ప్రతి మంగళవారం ఓం అంగారకాయ నమః అని 108 సార్లు జపం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. దేవాలయంలో వెళ్ళి ప్రదక్షిణం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. అరోహరా వెట్రివేల్ మురుగనుకు అరోహరా అని చెప్పుకుంటూ పారాయణం చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామికి కందర్ షష్ఠి కవచం ఉంటుంది. మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, యూట్యూబ్లో పెట్టుకుని వినండి. లేదా సుబ్రహ్మణ్య భుజంగం అనే ఒక మంత్రాన్ని డౌన్లోడ్ చేసుకొని వింటూ ఉండండి. చాలా విశేషమైనటువంటి పరిహారాలు పొందుతారు. ఎర్రటి పుష్పంతో స్వామివారికి అర్చన చేయండి. మీ యొక్క ఈ నెలంతా కూడా అవకాశం ఉంటే రెడ్ కలర్ డ్రెస్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. ఇవన్నీ అవసరమే. ఖచ్చితంగా ఏళ్నాటి శని నడుస్తుంది, గ్రహాలు కూడా మారుతున్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి నూతన సంవత్సరం కూడా వస్తుంది. ఇవన్నీ కావాలంటే మనం దైవారాధన చేయక తప్పదు. ఓకే, అదృష్ట సంఖ్య ఈ నెలంతా కూడా మీకు 9 మరియు ఆల్టర్నేటివ్ నెంబర్ 3 అని చెప్పచ్చు. అదృష్ట రోజు మంగళవారం. మంగళకరమైన వారం. చెవ్వాయి అంటారు. చెవ్వాయి అంటే మంగళవారం చాలా అద్భుతం. అదృష్ట రంగు ఎరుపు. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అద్భుతాన్ని కలిగిస్తుంది. మేషరాశి వారికి ఇది పరీక్ష నెల కాదు, పునర్జన్మ ఇచ్చే నెల. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. భయం మీ శత్రువు, ధైర్యం మీ ఆదాయం. విజయోస్తు మేషరాశి మిత్రులారా. మీ యొక్క వ్యక్తిగత జాతకం, ఇప్పుడు నేను చెప్పినంత గోచార గ్రహ స్థితి, మీ వ్యక్తిగత జాతకం కావాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీకు 2026 మార్చ్ ఎలా ఉంటాయి రాశి ఫలితాలు అంటే, వృషభ రాశి మార్చి గ్రహస్థితి మీ జీవితం ఎందుకు మలుపు తిరుగుతుంది అనేది వెళ్తాం చూడండి. గురు భగవానుడు జన్మరాశి 1వ స్థానంలోను, శని 11వ స్థానంలో లాభస్థానంలో, రాహు 10వ స్థానంలో ఉద్యోగ ఖ్యాతిలో, కేతు 4వ స్థానంలో ఇల్లు మనశ్శాంతిలోను, కేతు మన కుజుడు 2వ స్థానం ధనము మాటలోను, సూర్య భగవానుడు మరియు బుధ భగవానుడు 11 మరియు 12లో మార్పు చెందుతున్నారు. శుక్ర భగవానుడు 10వ స్థానంలో ప్రభావం చూపిస్తున్నారు. ఇది సాధారణ నెల కాదు. దేవుడు మీకు ఒక పరీక్ష, ఒక అవకాశం 2 ఇస్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి నెలగా చెప్పవచ్చు. ఫస్ట్ మనము ప్రైవేటు ఉద్యోగులను తీసుకుంటాం. రాహు 10వ స్థానంలో ఆకస్మిక మార్పులు.
ఇంకా కొంచెం చెప్పాలంటే కొంతమందికి ఉద్యోగంలో ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలున్నాయి. ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవ్వడంలో తప్పులేదు. మార్చి 17 తర్వాత ఇంటర్వ్యూలకి మంచి సమయం. ఉగాది తర్వాత అని చెప్పండి. ఏమైనా వచ్చినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త కంపెనీలో ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ బాగా స్ట్రాంగ్ అయిన తర్వాత ఈ ఉద్యోగాన్ని వదలండి. లేకపోతే అది లేక, ఇది లేక ఇబ్బంది పడతారు. ఇంకా విదేశాల్లో H1B రాలేదండి నాకు. మేము ఏం చేయాలి? మాకు పిక్ కాలేదు. మేము ఎలా ఉండాలి అని అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా వెయిట్. ఇమ్మీడియట్‌గా వచ్చేయకండి. అక్కడ ఏదో తిప్పలు పడి కొంచెం కొంచెం సాధించండి. ఒక 1 ఇయర్ వెయిట్ చేయండి. ఇక్కడికి వస్తే ఇంకా మోసంగా ఉంది. కాబట్టి ఉన్న స్థలంలోనే ఉండండి. ఇంకా వెయిట్ చేయండి. భగవంతుడిని నమ్మండి. తప్పకుండా మీకు మంచి రోజులు రాబోతున్నాయి. వృషభ రాశి మిత్రులారా, మీరు సాధించడానికి కోసమే పుట్టారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చేటప్పటికి పై అధికారుల నుంచి కాస్త ప్రశంసలు పొందే అవకాశాలున్నాయి. మీరు చేసిన ఒక గొప్ప పనికి వాళ్ళు ప్రశంసించే అవకాశాలున్నాయి. పదోన్నతి యోగం ఉంది. పాత ఫైల్ ఒకటి అకస్మాత్తుగా ముందుకొస్తుంది. ఆహా! ఇది ఎన్నో రోజులుగా మిస్ అయిపోయానే, ఇది ఇప్పుడు దొరికింది అని ఒక అద్భుతమైనటువంటి భావన తెచ్చుకుంటారు. చాలా అధికమైనటువంటి ఆత్మవిశ్వాసం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఒక చిన్న సున్నితమైనటువంటి వార్నింగ్ అని చెప్పొచ్చు. అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడకండి. మీ ఉద్యోగం కూడా మీరు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. ఇంకా వ్యాపారములు చేసే వాళ్ళకి అన్ని రకాల వ్యాపారాలకి శని 11 స్థానంలో ఉండడం వల్ల లాభం ఉంటుంది. కానీ కుజుడు 2వ స్థానంలో ఉండడం వల్ల మాటల వల్ల కస్టమర్స్ బాధపడే అవకాశాలు ఉంటాయి. కాస్త ఆచితూచి మాట్లాడండి. వచ్చిన కస్టమర్స్ అందరూ దేవుడికి సమానం కాబట్టి వారితో నమస్కార ధోరణితో పిలిచి అద్భుతంగా వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వండి. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ దగ్గర అమ్మకండి. ఇంకా రియల్ ఎస్టేట్ పాత స్థలాల అమ్మకం జరగవచ్చు. లావాదేవీలన్నీ అవ్వచ్చు. పోస్ట్ మార్చ్ తర్వాత ఉగాది తర్వాత కొనుగోలు చక్కగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ మెయింటైన్ చేసే వాళ్ళు యంత్రాలకి కాస్త ఓవరాయిల్ చేయడము, ఈ మరమ్మతులన్నీ కూడా చేయడము, లేదా విదేశాల నుంచి మంచి మిషనరీస్ దింపడం అంతా కూడా ఏప్రిల్ తర్వాత మీకు చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా ఈ ల్యాండ్స్, లోన్స్, తర్వాత చిట్ ఫండ్స్ అవన్నీ వెళ్తున్నారు చూసారా? మీరందరూ కూడా ఒకసారికి 2 సారి డాక్యుమెంటేషన్ అంతా బాగా చదవండి. గోత్రు చేయండి. మీ అడ్వకేట్ దగ్గర, మీ లాయర్ దగ్గర అన్ని చూపించి ఇది కరెక్ట్గా ఉందా అని చూపించిన తర్వాత సంతకాలు పెట్టడం. కానీ తొందరపడి సంతకాలు పెట్టి అడ్వాన్స్ ఇచ్చి మోసపోకండి. ఇంకా షేర్ మార్కెట్ హఠాత్ లాభం, హఠాత్తుగా పడిపోవడం 2 జరుగుతుంది కాబట్టి జాగ్రత్త. టూ మచ్ వాల్టేట్ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయను కానీ ఇంట్రాడే ఫ్యూచర్ ఆప్షన్స్లో పెట్టి మోసపోకండి. ఎవరెవరో నేను టిప్స్ ఇస్తాను, నేను మీకు పాయింట్స్ ఇచ్చేస్తాను, మీరు ఇన్ని లక్షలు సంపాదించేస్తారు, ఈ ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఎవరెవరో పెడుతూ ఉంటారు. దాంట్లో సాధించిన వాళ్ళది ఒక 20 మంది పేరు ఇవ్వండి అని చెప్పండి. వాళ్ళంతే, మళ్ళీ మీ ఫోన్ కూడా లేపరు. అలాంటివి వాటికి మీకు ఇంత డబ్బులు కడితే మీకు ఇంత మెసేజ్ ఇస్తాం, అసలు నమ్మకండి. బాగా జాగ్రత్త పడండి. మార్కెట్ ఎలా ఉందో చూడండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. మీ డబ్బులు మీ దగ్గరే ఉంటుంది. కొంచెం ముందు వెనక ఉన్నా కూడా యాడ్ ఆన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. ఇంకా గురు జన్మరాశిలో ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి ప్రభావం ఉంటుంది. లాభసాటిగా ఉంటుంది. అదేవిధంగా ఖర్చులు కూడా ఉంటుంది. బంగారం కొనుగోలు శుభం అని చెప్పచ్చు. అప్పు ఎవరికి ఇవ్వకండి. ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో వాళ్ళు తిరిగి వాళ్ళ దగ్గర అడిగేటప్పుడు మిమ్మల్ని శత్రువుల కంటే ఎక్కువ హీనంగా చూస్తారు. కాబట్టి డబ్బులు ఇవ్వకండి. ఇంకా దంపతుల మధ్య కుటుంబంలో కేతు 4వ స్థానంలో ఉంటారు కాబట్టి అపార్థాలు, ఒకరి పట్ల ఒకరి ఈర్ష స్వభావం, ఈగో అని ఉంటుంది. భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర కాస్త సమరసం పాటించండి. ఎక్కువ చేయకండి. మార్చి మధ్యలో చిన్న చిన్న గొడవలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. మళ్ళీ ఉగాది తర్వాత అన్ని శాంతి అయిపోతుంది, ప్రశాంతంగా. అది కుటుంబం అంటే ఇలాగే ఉంటుంది. కానీ కొంచెం జాగ్రత్త పడండి. ఇలాంటి నెగిటివ్స్ వచ్చినప్పుడు ఎలా కేర్ తీసుకోవాలో మీకు మీరే ఆలోచించుకోండి. ఇంకా ప్రేమికుల మధ్య పాత ప్రేమ తిరిగి రావచ్చు. ఒక రహస్య విషయం బయటపడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. కుటుంబంలో తల్లి యొక్క ఆరోగ్యం జాగ్రత్త. ఇంట్లో శుభకార్య యోగం, గృహప్రవేశం, ఉపనయనం, వివాహం, ఇలాంటి చాలా అద్భుతమైనటువంటి భూమి పూజ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సీమంతాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సోదర సోదరీమణుల మధ్య ఆర్థిక సహాయం చేస్తారు. భాగస్వామి ఎగరుతుంటుంది. ఎప్పటి నుంచో మీకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు గొడవలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. వ్యవసాయదారులకి విత్తనాలు జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. నాసి రకం విత్తనాలతో మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. నీటి సమస్య తాత్కాలికమే, అద్భుతంగా ఉంటుంది. పశువులకి వైద్యం అవసరం ఉంటుంది, చూసుకోండి. కోర్టు వ్యవహారాలకు వచ్చేటప్పటికీ పాత కేసు మీ వైపు మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి. మార్చి 20 తర్వాత అనుకూలమైనటువంటి నిర్ణయాలు, జడ్జిమెంట్ కూడా వస్తుంది. మధ్యవర్తిత్వం మంచిది కాదు.
ఇంకా విద్యార్థులకు వచ్చేటప్పటికి పోటీ పరీక్షలు రాసే వారికి శ్రమ రెట్టింపుగా ఉంటుంది. విదేశీయ విద్యకు యోగంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఐటీ, బ్యాంక్, హాస్పిటల్ రంగాల్లో చాలా స్ట్రెస్ పొందే అవకాశాలు ఉన్నాయి. కాస్త మీరు యోగా, ధ్యానం లాంటిది ఎక్కువ చేయండి. ఇంకా ఆరోగ్యపరంగా గొంతు, ఈ కంఠంకి సంబంధించి, ఈ యొక్క వోకలిక్ సంబంధించి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. టాన్సిస్ లాంటిది చిన్న చిన్న శస్త్రచికిత్స కూడా అవకాశం ఉంటుంది. మంచి డాక్టర్ దగ్గర వెళ్ళి చక్కగా ఒక మాస్టర్ చెకప్ ఒకటి చేసుకోండి. నిద్రలేమితనం చేసుకోండి. మార్చి 10, 10 మధ్య 15 మధ్యలోనే ఈ సర్జరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉదయం కాస్త వ్యాయామం చేయండి, నడక చేయండి. పాలు, పెరుగు కాస్త తగ్గించండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. నిమ్మరసం ఎక్కువ తాగండి. వేయించినవి కాస్త తగ్గించండి. ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అని కొంచెం తగ్గించండి. మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి? శక్తివంతమైనటువంటి పరిహారాలు చెప్తాను, బాగా వినండి. దీన్ని కానీ పాటిస్తే ఈ మార్చి నెల మీకు యోగంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఓం శుక్రాయ నమః అని 108 సార్లు జపించండి. అమ్మవారి ఆలయాల దర్శనం చేసుకోండి. వీలుంటే చండీ సప్తసతి పారాయణం చేయండి. ఇంట్లో అమ్మవారికి ప్రదక్షిణం చేయండి. ఆ నిమ్మకాయ దీపం వెలిగించండి. స్త్రీ పురుషులు ఎవరైనా కూడా రాహుకాల సమయంలో తెల్లని పూలతో అమ్మవారికి అర్చన చేయండి. పేద బాలికలు ఉంటారు కదా, ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి వస్త్రం ఇవ్వండి, లేదా పుస్తకం ఇవ్వండి, పెన్సిల్ ఇవ్వండి, స్లేట్ ఇవ్వండి. పేదవాళ్ళకి చక్కగా చేయండి. నవగ్రహ ప్రదక్షిణం ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు చేయండి. ఒక్క 5 నిమిషాలు మనం కేటాయిస్తే ఆ దేవాలయంలో పోయి 19 ప్రదక్షిణాలు చేయడం వల్ల కనెక్టివిటీ అనేది, నాకు టైం లేదండి, భగవంతుడికి కూడా టైం లేదండి. భగవంతుడి దగ్గర మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి జాగ్రత్త. వృషభ రాశి మిత్రులారా, అదృష్ట సంఖ్య 6 మరియు 2. అదృష్ట రోజు శుక్రవారం. అదృష్ట రంగు తెలుపు మరియు లైట్ గ్రీన్ అని కూడా చెప్పొచ్చు. అదృష్ట దిక్కు ఈశాన్యం అని కూడా చెప్పొచ్చు. ఇక వృషభ రాశి వారికి మార్చ్ ఒక దివ్య మార్గదర్శనం అని చెప్పొచ్చు. మీరు గర్వాన్ని వదిలితే దేవుడు గౌరవం ఇస్తాడు మీకు. బాగుంది కదా. మీరు కోపాన్ని నియంత్రిస్తే ధనం లభిస్తుంది. ఇలా మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ కుటుంబ భవిష్యత్తుని శాసిస్తుంది. నమ్మకం ఉంచండి, ధైర్యంగా ముందుకు వేయండి. శుక్ర కృప పొందండి. విజయోస్తు. ఇంకను ఇది గోచార ప్రకారం చెప్పాను కదా. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క స్క్రీన్లో కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సప్ చేయండి. కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మాతో అపాయింట్మెంట్ పొందాలనుకుంటే విజయోస్తు. శ్రీమాత్రే నమః. మార్చ్ 2026 మిథున రాశి వారికి ఈ నెల ఎలా ఉంది? రాశి ఫలితాలన్నీ కూడా మనం చూసుకోబోతున్నాం. మార్చ్ గ్రహస్థితి ముందు ఫస్ట్ చూద్దాం. గురు భగవానుడు 12వ స్థానంలో వ్యయం, విదేశీయ ఆత్మచింతన మీద ఉన్నారు. శని భగవానుడు 10వ స్థానంలో ఉద్యోగం, కీర్తి. రాహు భగవానుడు 9వ స్థానం భాగ్యం, గురు కృపలో కూర్చున్నారు. కేతు 3వ స్థానంలో ధైర్యం, సోదరులతో ఉన్నారు. కుజుడు 1వ స్థానంలో జన్మరాశి, కోపం, శక్తి పెరుగుతుంది, జాగ్రత్త. సూర్యుడు మరియు బుధుడు 10 మరియు 11వ స్థానంలో ఉన్నారు. స్థానం మార్పు అయ్యే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు 9వ స్థానంలో ఉన్నారు. ఈ నెల మీకు 2 దారులు కనిపిస్తున్నాయి. ఒకటి తొందరపాటు, మరొకటి జ్ఞానం. మీరు ఎంచుకునే దారి మీ భవిష్యత్తును నిర్ణయం చేస్తుంది. ఇప్పుడు మనం ఈ నెల వ్యాపారస్తులకి ఎలా ఉంది? ఫస్ట్ మనం వ్యాపారస్తులకి చూసుకుంటే మొదట 15 రోజులు చాలా స్లోగా ఉంటుందని కూడా చెప్పచ్చు. తర్వాత అమావాస్య తర్వాత వేగంగా ఉంటుంది. భాగస్వామితో స్పష్టత ఉంటుంది. ఈ ఇండస్ట్రీస్ వాళ్ళకి కార్మికులతో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడండి. యంత్ర సమస్యలు తాత్కాలికంగా ఉన్నా కూడా ఈ పవర్ ఫ్లక్సేషన్ కూడా ఉంటుంది, జాగ్రత్త పడాలి. తర్వాత ఉద్యోగస్తులకి తీసుకుంటే ప్రైవేట్ ఉద్యోగస్తులకి రాహు 9వ స్థానంలో ఉండడం వల్ల విదేశీ అవకాశాలు. మార్చి 18 తర్వాత మంచి ఆఫర్ వస్తుంది. జాబ్ ఆఫర్స్ చాలా వస్తున్నాయి. పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఉంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు పేషెన్స్ని లూజ్ అయ్యారంటే మీరు రాజీనామా చేయాల్సి వస్తుంటుంది. మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ఇంకా గవర్నమెంట్ సెక్టార్లకు వచ్చేటప్పటికి శని 10వ స్థానంలో భారీ బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పదోన్నతి ఆలస్యం కానీ ఖచ్చితంగా వస్తుంది మే, జూన్ తర్వాత. పై అధికారులతో వాదనలు వద్దు. గాసిప్స్ మాట్లాడకండి ఉద్యోగం చేసే చోట. ఇది ఒకటి చూసుకోవాలి. ఇంకా రియల్ ఎస్టేట్ చేసేవాడికి ఇంకా విదేశీ డీల్, ఇంటర్నేషనల్ డీల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఏప్రిల్ తర్వాత. ఇప్పుడు ఈ నెల అన్ని తయారు చేసుకుని చూపించడం, మాట్లాడడం అవన్నీ చేయండి. పాత ఆస్తి ఒకటి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నాయి. షేర్ మార్కెట్ రిస్క్ తీసుకుంటే లాభం ఉంది. ఈ నెల మీరు రిస్క్ కూడా తీసుకోవచ్చు, అవకాశాలు ఉన్నాయి, లాభం తీసుకోవచ్చు. కానీ మార్చి 11, 14 జాగ్రత్త. డైలీ ట్రేడింగ్, ఇంట్రాడే మాత్రం చేయకండి, లాంగ్ టర్మ్లో చేయండి. ఇంకా గురు 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చు ఎక్కువ ఉంటుంది.
విదేశీ ప్రయాణాలు కూడా ఎక్కువ వస్తాయి, దానివల్ల కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ శని 10వ స్థానంలో ఉండడం వల్ల స్థిరమైనటువంటి ఆదాయం ఉంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. ఖర్చు పెట్టినా ఆదాయానికి లోటు ఉండదు. అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవాలి. జులై ఖర్చులు తగ్గించుకోవాలి. కాస్త యాక్టివిటీస్‌లో ఈ అలవాట్లలో కూడా కొంచెం ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడండి. ఇంక అప్పులు ఇవ్వకండి. ఇంక కుటుంబ సభ్యుల దగ్గర కుజుడు జన్మరాశిలో ఉండడం వల్ల కోపం పెరుగుతుంది. మాటల వల్ల సమస్యలు పెరుగుతుంది. చివరిలో కూర్చొని మాట్లాడుకొని కాంప్రమైజ్ అవ్వండి. ఇంకా ప్రేమ వల్ల రాహు ప్రభావం, దూర ప్రేమలు బలపడతాయి. ఒక రహస్యం బయటపడే అవకాశాలున్నాయి, జాగ్రత్త. ప్రేమికుల మధ్య రహస్యాలు ఉండకూడదు. కుటుంబ సభ్యులు, తండ్రి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పూజలు, హోమాదులు కార్యక్రమాలు, గృహప్రవేశాలు, ఇవన్నీ అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా సోదరుల మధ్య సోదరి మీకు సహాయం చేస్తారు. మీరు ఇల్లు కట్టుకున్నా, మీరు వ్యాపారం చేసినా, మీ ఇంట్లో వివాహమైనా వాళ్ళు మీకు ఆర్థికంగాను సామాజికంగాను సహాయపడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా వ్యవసాయదారులకి వర్షం ఆలస్యంగా రావడం వల్ల కొత్త పంట ప్రయోగం మంచిది. పశువుల వైద్య ఖర్చు పెరుగుతుంది. ఇంకా కోర్టు వ్యవహారాలు ఉన్నాయి చూసారా, కేసు స్లోగా నత్తనడగ్గా ఉంటుంది. అవసరమైతే మనం మార్చుకుందామా, వేరే కోర్టుకు మార్చుకుందామా, లేదా కాంప్రమైజ్కి వెళ్తామా, ఇన్ని డిస్కషన్స్ వస్తాయి. మార్చి 22 తర్వాత అనుకూల పరిణామాలు కోర్టు ద్వారా వస్తుంది. మధ్యవర్తిత్వం వద్దు. ఇంకా విద్యార్థులకి తీసుకుంటే రోజు 20 నిమిషాల ధ్యానం చేయండి. ఐటీ మీడియా రంగంలో బాగా స్ట్రెస్ ఉంది, జాగ్రత్త పడండి. విదేశీ విద్య యోగ బలంగా ఉంటుంది. పోటీ పరీక్షలో చాలా కఠినంగా చదివించాలి. ఇంకా ఈ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ చదువు చదవండి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి, ఇవన్నీ కూడా మంచి పరీక్షా సమయం. గట్టిగా చదవాలి విద్యార్థులు. మీరు చదివితేనే భావి భారతానికి మీరు ఒక ఉద్యమ చక్కగా నడిపించే వాళ్ళు మీరే ఉంటారు గొప్పగా. ఆర్థికమైనటువంటి బలాన్ని సేకరించేది మీ విద్యార్థులే. కాబట్టి జాగ్రత్త. ఆరోగ్యం పట్ల తలనొప్పి ఎక్కువ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మార్చి 9, 16 మధ్యలో కాస్త ఆరోగ్య పట్ల చాలా జాగ్రత్త పడాలి. అవసరమైతే ఒక డాక్టర్ని సంప్రదించి ఒక పరీక్ష చేసుకోవడం మంచిది. మంచిగా టోటల్ ఆల్ బాడీ చెకప్ చేసుకుంటే మంచిది. ఆందోళన బాగా పెరుగుతుంది, ఒక యాంగ్జైటీ పెరుగుతుంది. ఇవన్నీ కూడా జాగ్రత్త. ఈ నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పొత్తి కడుపులో నుంచి అసలు మూత్రనాళాల దగ్గర మంటగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. అధిక వేడి కూడా వస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త పడండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. మీరు చేయవలసినటువంటి ఒక ఫలితం ఏమంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. మీ ఇంటి ముందర పెట్టండి, లేదా మీ వ్యాపార స్థలంలో పెట్టండి, లేదా ఎక్కడైనా సమాజ సేవగా కూడా పెట్టండి. మసాలా ఐటమ్స్ కాస్త తక్కువగా తినండి. పొద్దున్న లేచి సూర్యోదయాత్ పూర్వం లేచి సూర్యుడు ఉదయిస్తూ ఉండగా బాలార్క, ఆ బాలార్కుడి దగ్గర నిలబడి ఆ చెమట వచ్చేటట్టుగా ఆ యొక్క సూర్య నమస్కారాలు 12 ఫ్లెక్స్లను చేయండి. మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏం చెప్పంటే ఓం బుధాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. విష్ణు ఆలయాలు దర్శనం చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినండి, లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయేంత టైం లేదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరాని నేను 3 సార్లు చెప్పండి. రాజా రామచంద్రస్వామి వారికి అనుగ్రహం పొందండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. మీ యొక్క దేవాలయంలో వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నువ్వుల నూనెతో దేవాలయంలో వెలిగించండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. పచ్చని వస్తువులు దానం ఇవ్వండి. ఆకుకూరలవన్నీ కూడా ఆవులకి వాటికన్నిటికీ దానం పెట్టండి. అదృష్ట సంఖ్య 5 మరియు 3. అదృష్ట రోజు బుధవారం. అదృష్ట రంగు గ్రీన్, పచ్చ చాలా బాగా వస్తుంది. అదృష్ట దిక్కు మీకు ఉత్తర దిక్కుగా చాలా ప్రయాణం వస్తుంది. మిథున రాశి వారికి మార్చి 26 మనసు మీద గెలిస్తే ప్రపంచం మీరే గెలుస్తారు. మీరు ఆలోచించి మాట్లాడితే మీ యొక్క నియంత్రణలో ఉంటారు. మీరు కోపంతో స్పందిస్తే మీరు నష్టపోతారు. బాగా గుర్తుపెట్టుకుని ఈ నెల ఒక ఆధ్యాత్మిక మేలుకొలుపుగా నేను మీకు ఒక మాట చెప్తున్నాను. మీ లోపాలు ఉన్న నిజమైన శక్తిని గుర్తించండి. బుధుని కృప మీకు జ్ఞానం పెరుగుతుంది. మీ నిర్ణయం మీ భవిష్యత్తుకు ఒక పూలబాటగా మారుతుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క నంబర్కి వాట్సాప్ చేయండి. అవసరం ఉంటే ఈ అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి. విజయోస్తు. కర్కాటక రాశి మిత్రులారా, మార్చ్ 2026 రాశి ఫలితాలు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మార్చ్ 26 గ్రహస్థితులు ఎలా ఉన్నాయని చూద్దాం. గురు భగవానుడు 11వ స్థానంలో, శని 9వ స్థానంలో భాగ్యం ధర్మ పరీక్షలో ఉన్నారు. లాభం ఆశలు నెరవేరుస్తారు. రాహు 8వ స్థానంలో ఆకస్మిక మార్పులు.
కేతు 2వ స్థానంలో మాట మీద వచ్చి కూర్చున్నారు. కుజుడు 12వ స్థానంలో వ్యయం దగ్గర కూర్చున్నారు. నిద్ర లేని తనాన్ని కూర్చున్నారు. సూర్య భగవానుడు బుధ భగవానుడు 9-10 స్థానంలో మార్పు. శుక్రుడు 8వ స్థానంలో. ఇది సాధారణ నెల కాదు, మీ భయాన్ని పరీక్షించే నెల. బాగా గుర్తుపెట్టుకోండి. సాధారణ నెల కాదు, మీ భయాన్ని పరీక్షించే నెల అని చెప్పేశారు. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఇంకా మరి ఎవరు జాగ్రత్త పడాలి? మీరే కదా జాగ్రత్త పడాలి. సరే, మరి యొక్క పై అధికారుల నుంచి గౌరవం ఎక్స్పెక్ట్ చేయకండి. కొంచెం మిశ్రమంగానే ఉంటుంది ఉద్యోగస్తులకి. విదేశాలకి ట్రైనింగ్స్కి వెళ్ళవచ్చు. ఆన్సైట్ ద్వారా ఉద్యోగానికి వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. ఒక్కొక్కరికి నా ఉద్యోగం ఈ నెల ఉంటుందా ఉండదా అని ఒక అవబృతమైనటువంటి దీంట్లో ఉన్నారు. భయపడకండి, ఏమి కాదు. కర్కాటక రాశి మిత్రులు చాలా బాగుంటారు. శని 9వ స్థానంలో ప్రమోషన్స్ ఉన్నాయి, కానీ ఆలస్యంగా ఉన్నాయి. మార్చి 18 తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. రాహు 8వ స్థానంలో ఆకస్మిక మార్పులు చేస్తున్నారు. జాబ్ మార్పులు తథ్యం. ప్రైవేట్ రంగం వారికి పేషెన్స్, కాన్సన్ట్రేన్సీ ఉండాలి కంపల్సరీగా. భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు పై అధికారులు చెప్పకుండా ఇమ్మీడియట్గా రాజీనామా ఇవ్వడము, రిజైన్ లెటర్ అంతా ఇవ్వడం అన్నీ చేయకండి. వాళ్ళకేం నష్టం లేదు, మీకే నష్టం. వచ్చే నెల జీతం రాదు. కాబట్టి ఉద్యోగస్తులు పేషెన్స్గా ఉండాల్సిందే. ఈ నెల ఉండవలసిందే. అది ఏ రంగం వారైనా కానీ ఉద్యోగం చేసేవారు కాస్త ఓపికగా ఉండాల్సిందే. మీ ఈ గో పక్కన పెట్టేసి అందులో ఉన్న ఈ తీసేసేయండి. జస్ట్ గో. బాగుంటారు ఉద్యోగంలో. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి ఒక ఫస్ట్ 15 డేస్ చాలా స్లోగా ఉంటుంది. పండగ వాతావరణం స్టార్ట్ అయినాక వ్యాపారం పుంజుకుంటుంది. తర్వాత లాభాలు ఉంటుంది. భాగస్వామి వ్యాపారం కూడా చాలా కలిసి వస్తుంది. యంత్రాలు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఇండస్ట్రీస్ వాళ్ళు కార్మికులతో కొంచెం ప్రేమాభిమానాలతో ఉండండి. వాళ్ళు మీకోసం కష్టపడుతున్నారు. రియల్ ఎస్టేట్ వారికి కాస్త మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్లో చాలా జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్ వర్గారుగా హఠాత్ లాభం అని కూడా చెప్పచ్చు. మార్చి 8-14 మధ్యలో కాస్త వాంటెడ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త. దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు ఈక్విటీస్ ద్వారా చాలా మంచిదని కూడా చెప్పచ్చు. మెటల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఆర్థిక స్థితి ఎలా ఉంటుందంటే 11వ స్థానంలో డబ్బు వస్తూ ఉంటుంది గురు భగవానుడు ఉండడం వల్ల. కుజుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చు కూడా పెరుగుతుంది. అప్పు తీసుకుంటే తిరిగి చెల్లిస్తాను అని ఒక ఒట్టు పెట్టుకుంటేనే అప్పు తీసుకోండి. మీ అవసరానికి అప్పు తీసుకొని అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. విలాసమైనటువంటి వస్తువుల అవసరమా అని చూసుకోండి. ఇప్పుడున్నటువంటి ఆర్థిక మాంద్యంలో విలాసమైనటువంటి వస్తువులు కొనడం తగ్గించండి. అదే మీకు ఒక రకమైనటువంటి లాభం. కుటుంబ సభ్యులు భార్యాభర్తల మధ్య కేతు 2వ స్థానంలో ఉండడం వల్ల మాటల వల్ల పట్టింపులు వస్తాయి. కాస్త జాగ్రత్త. మార్చి మధ్య తర్వాత కొంచెం బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మంచి ప్రేమ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య ఒకరి పట్ల ఒకరికి నమ్మకాన్ని పెంచుకోండి. కొత్త ప్రేమికులకి జాగ్రత్త. మీ ఇంటి పెద్దవాళ్ళను ఒప్పించి వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని రెండు కుటుంబాలని ఇబ్బంది పెట్టకండి, బాధ పెట్టకండి. ఇంకా తల్లి పట్ల ఆరోగ్యం జాగ్రత్త. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గృహప్రవేశాది, పూజాది కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. సోదర సోదరుల మధ్య అందరూ కలిసికట్టుగా విహారయాత్రకు వెళ్ళడం లేదా సహబంతి భోజనం చేయడం, ప్రేమగా నడవడం అనేది జరుగుతుంది. ఇంకా వ్యవసాయదారులకి వర్ష ఆలస్యమైన వంట ధర బాగా, మీరు చేసినటువంటి పంట యొక్క ధర బాగా ఒక మోస్తారు వస్తుంది. పశుపక్ష్యాదులు, పాల ఉత్పత్తులు అంతా కూడా చాలా కలిసి వస్తుంది. ఆర్గానిక్ ఐటమ్స్ కూడా చాలా కలిసి వస్తుంది. ఆకుకూరలు, కూరగాయల యొక్క పంట చాలా బాగుంటుంది ధాన్యం కంటే కూడా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత మీ యొక్క కోర్టు వ్యవహారంలో కేసు వాయిదా పడుతుంది. మార్చి 20 తర్వాత అనుకూలమైనటువంటి సూచనలు ఉన్నాయి. న్యాయవాదితో సమాలోచన చేయండి కూర్చొని, అన్ని చక్కబడుతుంది. ఇంకా విద్యార్థులకు తీసుకుంటే విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. పోటీ పరీక్షలు పాల్గొనాలనుకున్న వారికి చాలా కష్టపడి చదవాలి, కానీ అద్భుతంగా ఉంటుంది. ఐటీ రంగం, బ్యాంక్ సెక్టార్, సర్వీస్ సెక్టార్లో ఉన్న వారికి స్ట్రెస్ ఉన్నా అద్భుతంగా ఉంటారు. డాక్టర్స్, తర్వాత పోలీస్, డిఫెన్స్ డిపార్ట్మెంట్, ఈ ప్రభుత్వ డిపార్ట్మెంట్లో సర్వీస్ సెక్టార్లో ఉంటారు చూసారా, వీళ్ళకి అందరికీ ఈ నెల ఒక ఛాలెంజ్ మంత్గా కూడా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆరోగ్యం పట్ల నిద్రలేనితనం, ఛాతీ మీద కొంచెం ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. శస్త్రచికిత్సకు కూడా అవకాశం ఉంటుంది, లేదా ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. తారీఖు 10-16 తారీఖు మధ్యలో మానసిక ఆందోళన, ఏదో పోగొట్టుకున్నటువంటి ఒక ఆలోచన, అవన్నీ పక్కన పెట్టేయండి. మీకు ఉన్నటువంటి ఒకటే ఇదేంటంటే, మీకు బాగా తెలుసు అనే ఒక అహంకారంతో ఎప్పుడు ఉంటారు. మీకు కూడా తెలుసు అనుకోండి, అవతల వాళ్ళకు కూడా చాలా తెలుసు అనే ఒక భావనతో వెళితే చక్కగా ఉంటుంది. ఎదుటి వాళ్ళకి విలువ ఇవ్వడం నేర్చుకుంటే చాలా మంచి అవకాశాలు మీకు జీవితంలో వస్తుంది.
ప్రతి ఒక్కళ్ళ యొక్క విలువను మీరు కూడా కాపాడండి. మీకు ఆర్థికమైనటువంటి అవసరాల కోసం అవతల వాళ్ళని ఎంతటైనా కూడా మీరు తులనాడతారు. అలాంటిది చేసుకోకుండా మీకు శత్రువు ఎవరన్నా ఉన్నారంటే మీకు నోరే. ఆ నోరుని అదుపులో పెట్టుకుంటే మీకు అంతా కూడా మేలుగానే జరుగుతుంది. పరిహారం ఏం చేయొచ్చు? చంద్రభగవానుని ప్రార్థన చేయండి. శివాలయాల్లో దర్శనం చేసుకొని దక్షిణామూర్తి ప్రార్థన ఎక్కువ చేయండి. దక్షిణామూర్తి ప్రార్థన చాలా ఎక్కువ అవసరం. పాలు, బియ్యం ఇలాంటివి దానం ఇయ్యండి పేదవాళ్ళకి. నవగ్రహ ప్రదక్షిణ 19 సార్లు చేయండి. గోసేవ చేయండి. మళ్ళీ ఈ నెల మీకు అదృష్ట సంఖ్య 2 మరియు 7. అదృష్ట రోజు సోమవారం. మీకు అదృష్ట రంగు తెలుపు రంగు. అదృష్ట దిక్కు వాయువ్య ప్రకారం మీకు బాగుంటుంది. ఇంకా మీకు కర్కాటక రాశి వారికి భావోద్వేగంగా నియంత్రించే విజయాన్ని అందించే నెల అని కూడా చెప్పవచ్చు. మీరు భయపడితే రాహు గెలుస్తాడు. మీరు నమ్మకంతో ముందుకు వెళ్తే గురువు ఆశీర్వదిస్తాడు. ఈ నెల మీ మనస్సు బలంగా ఉంచండి. దేవుడు మీకు పరీక్షిస్తాడు కానీ వదలడు. చంద్రుని కృపతో శాంతి సౌఖ్యాలతో ఉంటారు. ఇంకను మీరు మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క దేవాలయం, ఇష్టదైవంలో, కులదైవ దేవాలయంలో పోయి వెలిగించండి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మా అపాయింట్మెంట్ తీసుకోవడానికి వాట్సప్ చేయండి. కాల్ చేయకండి. ఇంకను మీ యొక్క కష్టాలు, అనుకూలాలన్నీ కూడా సమతుల్యంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. అన్ని రకాల దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు. విజయోస్తు. సింహరాశి మిత్రులారా, మార్చ్ 2026 జరగబోయే శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే, ఈ నెల ఫస్ట్ ఈ సింహరాశి వారికి గ్రహ బలం ఎలా ఉంది అని చూసుకుంటే, అష్టమ శని యొక్క ప్రభావం ఉంది అదొకటి చూసుకోవాలి. తర్వాత గురు 10వ స్థానంలో ఉద్యోగం, కీర్తి మీద కూర్చుంటారు. శని 8వ స్థానంలో ఆకస్మిక మార్పులు, కర్మ ఫలితాన్ని ఇస్తుంటారు. రాహు 7వ స్థానంలో భార్యాభర్తలు భాగస్వామ్యం. కేతువు 1వ స్థానంలో, కుజుడు 11వ స్థానంలో లాభం, ధైర్యం మీద కూర్చుంటారు. సూర్యుడు మరియు బుధుడు 8, 9వ స్థానంలో మార్పు, శుక్రుడు 7వ స్థానంలో ప్రభావం. ఇది సాధారణ నెల కాదు. రాజసంగా ఎదగాలంటే అహంకారాన్ని తగ్గించాలి. మీకు రాజయోగం ఉంది కానీ శని పరీక్ష పెడుతున్నాడు. అర్ధాష్టమ శనిలో నాలిక మీద కూర్చుంటున్నాడు. సింహరాశి మిత్రులారా, శని భగవానుడు జాగ్రత్త. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అగౌరవంగా మాట్లాడకండి, కించపరిచి మాట్లాడకండి. ఫస్ట్ ఇది మీకు చాలా పెద్ద సూచన. మీకు ఏ ఒక్క వృత్తిలో ఉన్నా మీరు ఎదుటి వారిని గౌరవించడాన్ని నేర్చుకోండి. సింహం అంటే రాజసం, కానీ దాన్ని మీరు తగ్గించుకోవాలి. ఆ రాజసాన్ని టైం బాగాలేనప్పుడు. ఓకే, 4 మెట్లు వెనక తగ్గడం వల్ల ఏం తగ్గిపోరు, కానీ ఇంకో 16 మెట్లు ముందుకెళ్ళడానికే ఇవన్నీ కూడా ప్రయత్నం. ఈ నెల మీరు ఉద్యోగం చేసేవాళ్ళు గురువు 10వ స్థానంలో ఉండాల. పదోన్నతికి అవకాశాలు ఎన్నో రోజులుగా ప్రయత్నం చేసేది. ఉగాది తర్వాత అవకాశం ఉంది. పెద్ద బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్ట్రెస్ అవుతారు బాగా. మార్చ్ 20 తర్వాత మంచి శుభవార్త వింటారు. ప్రమోషన్స్కో, ఇంక్రిమెంట్స్కో లేదా ట్రాన్స్ఫర్స్కో గవర్నమెంట్లో ఎదురు చూస్తుంటారు కదా, అవన్నీ కూడా వచ్చే అవకాశాలు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు. ప్రభుత్వ ఉద్యోగంలో టెంపరవరీగా ఉన్న వాళ్ళు స్కేల్ అయ్యే అవకాశాలు కూడా చాలా బాగున్నాయి. ఇది ఒక యోగస్థానం. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, కింద వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. ఇంకా ప్రైవేట్ ఉద్యోగాలకి కొత్త ప్రాజెక్టుకి లీడర్గా మిమ్మల్ని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఆన్ సైట్ విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. జాబ్ మార్పు కూడా యోగంగా ఉంది. ఉన్న జాబ్ వదిలేసి స్థానచలనమయ్యి పెద్ద స్థానానికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏం చేయాలి మీరు ఉద్యోగంలో? శ్రమ, క్రమశిక్షణ ఉండాలి. ఉద్యోగంలో చేయకూడనిది కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్గొనకూడదు. గాసిప్స్ మాట్లాడకూడదు. వెనక ఎవరి గురించి మాట్లాడకూడదు. ఇంకా వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది అంటే, కొత్త కాంట్రాక్ట్స్, సివిల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి చూస్తారా, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగున్నాయి. భాగస్వామ్యంతో చేసే అవకాశాలు ఉన్నాయి. కుజుడు 11వ స్థానంలో లాభంలో బలంగా ఉన్నారు కాబట్టి మంచి అవకాశాలు వ్యాపారంలో. చిన్న చిన్న మైక్రో లెవెల్ నుంచి మొదలు పెడితే హై ఎండ్ వ్యాపారస్తుల వరకు చాలా అద్భుతమైనటువంటి సమయం. ఫ్రాంచైజ్ మోడల్కి వెళ్ళొచ్చు, బ్రాంచ్ మోడల్స్కి వెళ్ళొచ్చు, లేదా విదేశీయ వ్యాపారం చేయొచ్చు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ చేయొచ్చు. అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. ప్రత్యేకించి వాటర్ బ్యూరేజ్ ఇవన్నీ కూడా చాలా వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా ఇండస్ట్రీస్కి అంతే కూడా మీ యంత్రాలని అప్డేట్ చేసుకోవడానికి ఇండస్ట్రియల్ టూర్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళి అప్గ్రేడ్ చేసుకునే మిషనరీస్ని తీసుకునే అవకాశాలు. కార్మికులతో వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఇవ్వడమో, లేకపోతే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడమో, లేదా వాళ్ళకి ఒక బోనస్ ఇవ్వడం లాంటిది ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు ఉగాది తర్వాత.
ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి పాత స్థలాలు అమ్మకాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డాక్యుమెంటేషన్ ప్రభుత్వం నుంచి అనుమతులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏప్రిల్ మే వరకు. కానీ వ్యవహారం అంతా నడిపియచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఇంకా షేర్ మార్కెట్లో 9వ తారీఖు నుండి 13వ తారీఖు మధ్య చాలా జాగ్రత్తగా ఉండండి. వాలంటెడ్ ఎక్కువ ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులే మంచిదండి. స్పెక్యులేషన్ కాస్త తగ్గించుకోవాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా శని 8వ స్థానంలో ఉండడం వల్ల ఆకస్మిక ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. గురువు అనుగ్రహంతో ఆదాయం పెరుగుతుంది. ఇన్సూరెన్స్, ట్యాక్స్ క్లియర్స్, ఇలా ట్యాక్స్ ఫిల్లింగ్స్ ఇవన్నీ సమయం కాబట్టి కరెక్ట్గా అవన్నీ కూడా చేయండి. అప్పులు తీర్చడం మంచిది. పెద్ద పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకసారికి, రెండుసారికి, మూడుసారికి, నాలుగుసారి బాగా ఆలోచించి పెట్టండి. ఒకటి ఇక్కడ కుటుంబ భార్యాభర్తల మధ్య రాహు 7వ స్థానంలో ఉండలా అపార్థాలు విపరీతంగా ఉంది. కాస్త స్త్రీ పురుషులు ఎవరైనా కూడా సింహరాశిలో ఉన్నవారు కాస్త మీ నోరు కంట్రోల్ చేసుకోండి. మీకు శత్రువు ఎవరైనా ఉన్నారంటే మీ నోరే. మీ ఆలోచన ఎదుటి వాళ్ళని ఎప్పుడు తప్పుగా ఆలోచిస్తుంటారు. దాన్ని పక్కన పెట్టేసి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టండి. అది మీకు మంచిది. మార్చ్ మధ్యలో ఎక్కువ గొడవలు వచ్చే అవకాశం ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేయండి. మాసాంతంలో కాస్త శాంతిగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ప్రేమికుల మధ్య శుక్ర ప్రభావం, ప్రేమ బలపడుతుంది. రహస్య సంబంధాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇల్లీగల్ అఫైర్స్ అన్నీ పెట్టుకోకండి, జాగ్రత్త. తర్వాత మేము లివింగ్ టుగెదర్ ఉంటున్నాము, మాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది అనేది కొంతమంది మాకు ప్రశ్నలు అడుగుతున్నారు. అది మీ పెద్దవాళ్ళని అడిగి కూర్చొని మాట్లాడుకొని సంబంధాలు కలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా సోదర సోదరుల మధ్య మీకు ఆస్తి వివాదాల కొట్లాట అంతా ఉంటుంది చూస్తారా, కూర్చొని మాట్లాడండి. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం జాగ్రత్త. ఎవరికైనా జాగ్రత్తగా ఉండండి. శస్త్రచికిత్స అవ్వచ్చు, వాళ్ళకి కొంచెం సీరియస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళి చక్కగా వైద్యాలు ఇప్పించండి. ఇంకా వ్యవసాయదారులకి పంట ధరలు మోస్తారు లాభం ఉంటుంది. నీటి నిర్వహణ ముఖ్యం. పశువుల ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పచ్చు. కోర్టు వ్యవహారాలు, పాత కేసు మలుపు తిరిగే అవకాశం ఉంది. మార్చి 22 తర్వాత అనుకూల దిశలో ఉంటుంది. కోర్టు కేసులు రాజీ పడండి, మంచిది. కాంప్రమైజ్ అవ్వడం తప్పులేదు కదా. ఇంకా పెంచుకుంటూ పోకుండా విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఇది మంచి సమయం. గెట్ రెడీ, బాగా చదవాలి విద్యార్థులారా మీరు. ఇది కొంచెం స్ట్రాంగ్ టైం. ఎందుకంటే అర్ధాష్టమ శని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కానీ గురు భగవానుడు యోగనాడు మీకు అద్భుతంగా చదువుతారు. బాగా చదవండి, కాన్సన్ట్రేట్ మంచిగా. ఒకసారికి, రెండుసారి, మూడుసారి, 4 సారి చదవండి, 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 బాగా చదవండి. జీవితంలో గొప్ప స్థితికి వెళ్తారు విద్యార్థులారా, సింహరాశి విద్యార్థులారా. ఉదయం సూర్య నమస్కారం చేయండి. జ్ఞాపక శక్తి కోసం ప్రాణాయామం చేయండి. జంక్ ఫుడ్స్ ఈ మార్చి నెలంతా మానేయండి. మీకు ఆ నిద్రలేనితనం ఉంటుంది. మీకు ఐటీ, మేనేజ్మెంట్ రంగాల వాళ్ళకి బాగా స్ట్రెస్ ఉంటుంది. ప్రభుత్వ పరీక్షలు కూడా అవకాశాలు ఉన్నాయి. చాలా బాగుంటారు. ఆరోగ్య పరంగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి స్ట్రెస్ అవుతారు, యాంజియోగ్రామ్ తీయడం లేదా ఇంకొక ఇలాంటివన్నీ. ఈ కార్డియా రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. కొంచెం మంచి డాక్టర్ని సంప్రదించండి. ఏ వయసు వారైనా ఒకసారి జనరల్ చెకప్ చేసుకోండి. బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిద్రలేనితనం, దానికి కారణం ఫోన్, టూ మచ్ రేడియేషన్, దాన్ని తగ్గించుకోండి. ఉప్పు తగ్గించండి. ఉదయం నడక చేయండి. సూర్య దర్శనం, సూర్య నమస్కారం చేయండి. మార్చి 10, 16 మధ్యలో చాలా 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 ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. సూర్యుడు ఎందుకంటే చంద్రాష్టమ సమయంలో ఈ యొక్క సూర్యుడి సంతకాలు ఇవన్నీ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీరు చేయవలసినటువంటి పని ఏమంటే పరిహారం. సూర్య భగవాన్ని ప్రార్థన చేయడం, ఆదిత్య హృదయం శ్లోకాన్ని ఎక్కువ చదవడం, గోధుమ ఎర్ర పండ్లు దానం ఇవ్వడము, నవగ్రహ ప్రదక్షిణం 19 సార్లు చేయడం, మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నవగ్రహాల దగ్గర వెలిగించడం, నీలాంజన సమాభాసం రవిపుత్రం మిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం అని చెప్పి శని భగవాన్ని ప్రార్థన చేయడం. ఎందుకంటే 6వ తారీఖున శని కూడా మారుతున్నాడు, అప్పుడు కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నెల మీరు దైవారాధన ఎక్కువ చేయవలసినటువంటి అవకాశం ఉంది. నవగ్రహాలకి వస్త్రం వేయండి. పేదవాళ్ళకి ఎవరికైనా వస్త్ర దానం ఇవ్వండి. గాయత్రి మంత్రం చెప్పండి. అదృష్ట సంఖ్య 1 మరియు 9. అదృష్ట రోజు ఆదివారం. అదృష్ట రంగు బంగారు వర్ణం, ఎరుపు వర్ణం మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు తూర్పు దిశ ప్రయాణం మీకు చాలా బాగుంటుంది. సింహరాశి వారికి రాజయోగం ఉన్న వినయం లేకపోతే ఫలితం లేదు. వీరి వినయంతో నడిస్తే గురుకృప, మీరు అహంకారంతో నడిస్తే శని పరీక్ష.
ఈ నెల మీరు రాజులా గెలవచ్చు లేదా కోపంతో కోల్పోవచ్చు. 2 రకాలుగా కూడా ఉన్నాయి. సూర్యకాంతి మీకు శక్తి ఇస్తుంది. మీ నిర్ణయం రాజసాన్ని ఇస్తుంది. కాబట్టి ఏది కావాలో నిర్ణయించుకోండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయంలో వెలిగించండి. మా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మా కనబడుతున్న నంబర్కి వాట్సప్ చేయండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, గ్రహ దోషాలని బాగుంటుంది, అద్భుతంగా ఉంటారు. విజయోస్తు. కన్యారాశి మిత్రులారా, మార్చ్ 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? అన్నిటికంటే ఉగాది రాబోతుంది. కన్యారాశి అంటే చాలా ఆనందమైనటువంటి ఒక రాశి. ఈ 2026 చాలా అద్భుతమైనటువంటి సంవత్సరం అని కూడా చెప్పొచ్చు. కన్యారాశి వారికి గురు భగవానుడు 9వ స్థానంలో భాగ్యంలో కూర్చున్నాడు. దైవకృప అపారంగా ఇస్తున్నాడు. శని భగవానుడు 7వ స్థానంలో భార్యాభర్తల మధ్య, భాగస్వామి మధ్య చిన్న చిన్న పరీక్షలు చాలా అద్భుతంగా ఉంటాడు. రాహు 6వ స్థానంలో శత్రువులు, పోటీ, రోగ నివారణలో కూర్చున్నారు. కేతువు 12వ స్థానంలో వ్యయం, ఆత్మచింతనలో ఉన్నారు. కుజుడు 10వ స్థానంలో ఉద్యోగం, ఒత్తిడి. సూర్య భగవానుడు మరియు బుధ భగవానుడు 6వ స్థానం, 7వ స్థానంలో మార్పులో ఉన్నారు. శుక్రుడు 6వ స్థానంలో. ఇది సాధారణంగా కాదు, మీరు శ్రమిస్తే విజయం ఖాయం. కన్యారాశి మిత్రులారా, ఈ ఉగాది నెల మీకు ఎన్నో వసంతాలను తీసుకొచ్చి ఇవ్వబోతుంది. కానీ శని సంబంధాల్లో కాస్త పరీక్ష పెడుతూ ఉంటాడు. ఎందుకంటే శని మారుతున్నాడు కదా, శని పేరు అవుతుంది కదా, మార్చారు. కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. దీనికి ఏం చేయాలి? మీరు గురువు 9వ స్థానంలో ఉండడం వల్ల ప్రమోషన్స్కి యోగం, ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్కి అవకాశం, ఇంక్రిమెంట్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెరిగే అవకాశం ఉన్నాయి. అధికారులతో గౌరవం పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంకా కుజుడు 10వ స్థానం ఉండడం వల్ల ప్రైవేట్ రంగంలో వారికి పని మీద ఒత్తిడి, స్ట్రెస్ పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టు బాధ్యత పెరుగుతుంది. మార్చి 18 తర్వాత ఇంటర్వ్యూస్ చాలా కలిసి వస్తుంది. గెట్ రెడీ విత్ యువర్ లగేజ్. మీ బ్యాగ్స్ అన్నిటి మీద రెడీగా ఉండండి. మార్చి తర్వాత మీరు విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. యుగాది తర్వాత చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నాయి. ఆన్ సైట్ అయినా వెళ్తారు. కొత్త ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి ఉద్యోగం, లేదా మార్పు ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారాలనుకున్న వాళ్ళకి ఉగాది తర్వాత మంచి అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. క్రమశిక్షణగా ఉండండి, తొందరపాటు రాజీనామాలు చేయకండి. ఇంకా వ్యాపారస్తులకి రాహు 6వ స్థానం ఉండడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. మీ పోటీదారుల వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం, మీరు ఒక ఐకాన్గా ఉంటారు. మీరు ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకునే అవకాశాలు వ్యాపారంలో ఉన్నాయి. లాభం క్రమంగా పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త కొత్త వెంచర్స్ మీరు స్టార్ట్ చేస్తారు. కొత్త కొత్త రీటైల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. B2B, B2C వాళ్ళకి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్ కార్మికులతో కఠినంగా కాకుండా ప్రేమగా, మృదువుగా వ్యవహరించండి. మీ పనులన్నీ చేస్తారు ఇండస్ట్రీస్ వాళ్ళు. యంత్రాలు మెయింటెనెన్స్ చాలా అవసరము. అప్గ్రేడ్స్ ఎప్పుడు చేస్తూ ఉండండి. రియల్ ఎస్టేట్ రంగం వారికి పాత వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఎన్నో రోజులుగా పర్మిషన్ రాని, ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాని, అవన్నీ కూడా క్లియర్ అవుతుంది. మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే బోర్ వేసుకోవడానికి, లేదా ప్రభుత్వ ప్లాన్స్, గవర్నమెంట్స్ నుంచి అప్రిషియేషన్స్, అవన్నీ కూడా అప్రూవల్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. గెట్ రెడీ. తర్వాత మీ డాక్యుమెంటేషన్, ఇన్సూరెన్స్, లేకపోతే లైసెన్స్, రెన్యువల్స్, ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసుకోండి. ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు మంచిది. మార్చి 9, 14 మధ్య జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక స్థితి, ఆదాయం స్థిరంగా ఉంటుంది, ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటుంది. అప్పు ఇవ్వడం, తెచ్చుకోవడం ఆపేయండి. ఈ ట్యాక్స్ బిల్లులు క్లియర్స్ కంపల్సరీ చేయండి. ఈ పవర్ బిల్స్ కూడా ఉంటుంది చూసారా, అవన్నీ కూడా కరెక్ట్గా ప్రాపర్గా కట్టండి. వాటర్ బిల్స్ అవన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న బిల్స్ ఉంటాయి. మీ యొక్క లైసెన్స్ రెన్యువల్స్ అవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి నెల ఈ నెల మీరు చేసుకోక తప్పదు. కుటుంబ భార్య భర్తల మధ్య ఎలా ఉంటారంటే, శని 7వ స్థానంలో పరీక్ష. శని భగవానుడు 7వ స్థానంలో అంటే కాస్త పరీక్షగా ఉంటుంది. మాటల వల్ల అపార్థం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్చి చివరిలో శాంతియుతంగా ఉంటారు. ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు తప్ప ఏ పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించండి. ఇంట్లో శుభకార్యం పెరుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులకి వివాహాది, గృహప్రవేశాది, సంతానానికి విషయాలు, లేదా మీకు వివాహం జరగడం, ఇలాంటివి, సంతానం రావడం, ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. కన్యారాశి వారికి చాలా ఆనందంగా గడిపే ఒక ఉగాది నెల అని కూడా చెప్పచ్చు. సోదర సోదరులతో కలిసి ఆప్యాయంగా, విలాసంగా ఉండడం, దేవాలయాలకు వెళ్ళడం, అందరూ ఒక టూర్కి వెళ్ళడం ఎంత అద్భుతమైనటంటే మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు చాలా వస్తుంది.
పంట చేసే వాళ్ళకి ఒక మోస్తారు లాభం ఉంటుంది, వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ఉంటుంది, పశుపక్షాదుల ద్వారా చేసే వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చేయొచ్చు. ఇంకా ఈ చిరుధాన్యాలు ఉంటాయి చూసారా, ఈ చిరుధాన్య వ్యాపారాలు మీకు చాలా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. ఇంకా కోర్టు వ్యవహారాలు, రాహు 6వ స్థానంలో ఉండాలి, కేసులు అనుకూల ఫలితాలు, మార్చి 20 తర్వాత విజయం, మధ్యవర్తిత్వం చాలా మంచిదని చెప్పొచ్చు. విద్యార్థులకు ఇది, పోటీ పరీక్షలకు ఇది ఒక మంచి సమయం. విదేశీ విద్యాయోగం, ఐటీ, మెడికల్ రంగం వారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. మెడికల్ విద్యార్థులు కానీ, సివిల్స్ రంగంలో చదివే వాళ్ళకి అందరికీ, పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అలా ఆ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక చాలా మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. ఎన్జిఓ చారిటీ యాక్టివిటీ చేసే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా రోజు 20 నిమిషాలు ధ్యానం చేయండి. ఫస్ట్ మొబైల్ వినియోగించడం తగ్గించండి, అప్పుడు మీరు బాగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండే యొక్క విషయము, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ తినని కన్యా రాశికి ఒకటి ఏమంటే, యువర్ ఏ ఫుడీ, ఒక రకంగా ఆ ఫుడ్ తీసుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్త. అదేవిధంగా మీరు కాస్మెటిక్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు, దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. నడుముకు సంబంధించి నొప్పి, లేదా జీర్ణ వ్యవస్థ, లేదా మర్మాంగాల దగ్గర ఇబ్బంది, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడుతూ ఉండండి. తేలికపాటి ఆహారం తీసుకోండి, నీరాహారం ఎక్కువ తీసుకోండి, ఉదయం నడక చేయండి, యోగా చేయండి. మంచి శక్తివంతమైనటువంటి పరిహారం అంటే అందరూ కూడాను ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి, లేదా పేదవాళ్ళకి వాటర్ బాటిల్ రోడ్డు మీద అక్కడక్కడ ఉంటారు కదా, ఒక బంచ్ వాటర్ బాటిల్ తీసుకోండి. మీ స్కూటర్లోనో కార్లోనో వెళ్ళేటప్పుడు అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి. ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదా, ట్రాఫిక్ దగ్గర ఉంటారు కదా, చిన్న చిన్న వాళ్ళు వ్యాపారస్తులు ఉంటారు కదా రోడ్డు మీద, వాళ్ళకి వీళ్ళకి ఎవరెవరికి వాళ్ళకి కొంచెం దాహారతి ఇవ్వండి. మన కోసం సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళకి కొంచెం దాహారతి ఇచ్చేయండి. ఇలాంటి చలివేంద్రం వాళ్ళకి మీరు ఇవ్వకపోతే వాళ్ళు తాగలేరని కాదు, ఒక ఒక స్నేహపూర్వకమైనటువంటి హస్తం, మన కోసం డిసిప్లిన్గా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వండి, చాలా అద్భుతంగా ఉంటారు. పచ్చని దుస్తులు ధరించండి, ఆకుకూరలు అవన్నీ కూడా ఆవులకి, పశుపక్షాదులకి పెట్టండి. విద్యార్థులకి పుస్తక దానం ఇవ్వండి, ఎందుకంటే ఇది పరీక్ష సమయం. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ కులదైవానికి ప్రార్థన చేయండి. వీలుంటే వెంకటేశ్వర స్వామికి వెళ్ళి కాలినడకగా వెళ్ళి ప్రదక్షిణ చేసి తలనీనాలు ఇచ్చి, కలవు వెంకటనాదాయ వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే రాతికించర వెంకటేశ సమోదేవో నభూతో భవిష్యత్తు, ఆయన దగ్గర ఒకసారి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి అనుగ్రహం పొందండి. మీ యొక్క ఇష్ట దైవం దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. మీ అదృష్ట సంఖ్య 5 మరియు 8, అదృష్ట రోజు బుధవారం, అదృష్ట రంగు పచ్చ, అదృష్ట దిక్కు ఉత్తరం. మీకు కన్యా రాశి వారికి శ్రమకు ప్రతిఫలం దొరికే ఒక అద్భుతమైనటువంటి నెల అని చెప్పచ్చు. మీరు క్రమశిక్షణతో నడిస్తే గురు ఆశీర్వాదం మీ వెంటే ఉంటుంది. మీరు కోపంతో స్పందిస్తే సంబంధాలు దెబ్బతింటాయి, తెగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ నెల మీకు మనస్సు స్థిరంగా ఉంటుంది, బుధుని కృప మీకు జ్ఞానాన్ని ఇస్తుంది, మీ నిర్ణయం మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మా దగ్గర అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నారా? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి, ఆరోగ్యంగా ఉంటారు, ఏ విధమైనటువంటి దుష్టగ్రహ ప్రభావం నుంచి తొలగుతారు, ఐశ్వర్యంగా సంతోషంగా ఉంటారు. విజయోస్తు. తులారాశి మిత్రులారా, మార్చి 2026 మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల మీకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయనంటే, గురు 8వ స్థానంలో రహస్య మార్పులు, లోతైన పరిణామాలు చేస్తుంటారు. శని 6వ స్థానంలో శత్రులపై విజయం సాధిస్తున్నారు. రాహు 5వ స్థానంలో ప్రేమ, సంతానం మీద కూర్చుంటున్నారు. కేతు 11వ స్థానంలో లాభస్థానంలో స్నేహితులు వాటి మీద కూర్చుంటున్నారు. కుజుడు 9వ స్థానంలో ధర్మం, ప్రయాణాల మీద కూర్చుంటున్నారు. సూర్య భగవానుడు, బుధ భగవానుడు 5 మరియు 6వ స్థానంలో మార్పు చెందుతున్నారు. శుక్రుడు 6వ స్థానంలో ఉంటున్నారు. ఇది సాధారణ నెల కాదు. తులారాశి మిత్రులారా, మీ సమతుల్యత కోల్పోతే సమస్యలు, నిలబెట్టుకుంటే విజయం. ఇది క్యాప్షన్ ఈ నెల మీకు చాలా అద్భుతంగా. శని 6వ స్థానంలో ఉండడంలో శత్రులపై పైచేయి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఆలస్యం కానీ ఖచ్చితంగా వస్తుంది. కోర్టు, డిపార్ట్మెంట్ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో, ప్రైవేట్ రంగంలో మార్చి 15 తర్వాత మంచి అవకాశాలు, విదేశీయ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆన్ సైట్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సహచరులతో అపార్థం రాకుండా చూసుకోండి, జాగ్రత్త. శాంతిగా వ్యవహరించండి, భావోద్వేగాలు నిర్ణయం చేసుకోండి.
వ్యాపారస్తులకి మొదటి 15 రోజులు కాస్త నెమ్మదిగా ఉన్నా తర్వాత లాభం వస్తుంది. భాగస్వామి విషయంలో జాగ్రత్త. నూతన వ్యాపారం ప్రారంభించే వాళ్ళు ఏప్రిల్ తర్వాత ప్రారంభించండి. ఇప్పుడు తొందరపడకండి. ఫ్యాక్టరీ విషయంలో యంత్రాలు మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది. కార్మికులతో కఠినంగా కాకుండా ప్రేమగా ఉండండి. ఏమైనా మిషనరీస్ ఎప్పటికప్పుడు ఆయిలింగ్, సర్వీస్ అవన్నీ కూడా ఓవరాల్ చేసుకుంటూ ఉండండి. రియల్ ఎస్టేట్ ఈ నెల కాస్త మందకొడిగా ఉంటుంది. నూతన సంవత్సరం ఉగాది వచ్చేస్తుంది కాబట్టి ఉగాది తర్వాత కొనుక్కునే అవకాశాలు బాగుంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా చాలా మంచిది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ వద్దు. ఇవన్నీ కూడా కాస్త జాగ్రత్త. తులారాశి వారు కాస్త ఈ నెల అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. ఉగాది తర్వాత చాలా మేలు జరుగుతుంది. ఇంకా ఆర్థిక విషయంలో వచ్చేటప్పటికి ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ఖర్చులు, తీసుకున్న అప్పులు, చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్స్, ఈఎంఐస్ ఇవన్నీ కాస్త ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. బడ్జెట్ ప్లాన్ చాలా అవసరం మీకు ఈ నెల. విలాస ఖర్చులు కాస్త తగ్గించుకోండి. భార్యాభర్తల మధ్య దాంపత్యం రాహు కొంచెం ఇబ్బందిగా ఉండాలి. ప్రేమలో అపార్థం ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు. ఈ విడిపోయి ఉంటారు చూసారా, విడాకుల కోసం ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడితే ఉగాది తర్వాత మంచి అవకాశాలు ఉంటే కలిసిపోతారు. పాత ప్రేమ మళ్ళీ తిరిగి పొందుతారు ప్రేమికులు. రహస్య సంబంధాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో తల్లి యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచండి. పూజలు, పునస్కారాలు, హోమాదులు, ఇవన్నీ జపాదులు కూడా కొంచెం చేయండి, చాలా మంచిది. సోదర సోదరుల మధ్య ఇచ్చిపుచ్చుకునే దాంట్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. వివాహానికో లేకపోతే వాళ్ళకి మీరు ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర తీసుకోవడం కానీ సమతుల్యత పాటించండి. ప్రేమను మెయింటైన్ చేయండి. ఊరికే ఏదో తొందరపాటుగా ఇచ్చేసేసుకొని ఇబ్బంది పడకండి. వాస్తవానికి మీరు ఇబ్బంది పడకండి. ఇంకా వ్యవసాయదారులకు ఎలా ఉంటుందంటే పంట మోస్తరుగా పండుతుంది. నీటి నిర్వహణ ముఖ్యం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు, ఫ్రూట్స్ ఇది మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. కోర్టు వ్యవహారాల్లో శని 6వ స్థానంలో ఉండడం విజయ సూచనలు ఉన్నాయి. మార్చి 20 తర్వాత అనుకూల తీర్పులు. మధ్యవర్తిత్వం మంచిది దీనికి. ఇంకా విద్యార్థులు పోటీ పరీక్షలు కఠినంగా ఉంటారు కానీ విజయం సాధిస్తారు. విద్యార్థులారా, విదేశీ విద్యా యోగం, ఐటీ, లా, బ్యాంక్ సెక్టార్స్, తర్వాత సివిల్స్ రంగంలో ఉన్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటారు. రోజు 15 నిమిషాలు ధ్యానం చేయండి. ఫస్ట్ రాత్రి ఆలస్యంగా పడుకోవడాన్ని నియంత్రించండి. ఫోన్ అవాయిడ్ చేయండి ఫస్ట్ అన్నిటికంటే ముందు. ఇంకా మీరు కొన్ని ఇబ్బందులు పడుతుంటారు చూస్తారా, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, లేకపోతే షూరిటీ సంతకాలు పెట్టుంటారు, అవన్నీ జాగ్రత్త. లేదా కొత్తగా షూరిటీ సంతకాలు ఎవరైనా అడిగితే సారీ అని చెప్పి సున్నితంగా తిరస్కరించండి. ఈ రోడ్ సైడ్ ఫుడ్ ఉంటుంది చూస్తారా, వాటిని అవాయిడ్ చేయండి ఫస్ట్. అవన్నీ మంచిది కాదు. వాటిని కంపల్సరీ మీరు అవాయిడ్ చేయవలసినటువంటి సమయం. యోగా, ప్రయాణం మంచిది. తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడిన. కడుపు సమస్యలు అంతా కూడా అవకాశాలు ఉన్నాయి. తేలికపాటి ఆహారాలు తీసుకోండి. ఇంకా మీకు శక్తివంతమైనటువంటి పరిహారం ఏమంటే చండీ సప్తసతి పారాయణం చేయండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవంలో వెలిగించండి. నెలకు ఒక్కసారిన నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. అవకాశం ఉంటే ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం, ప్రతి శనివారం చేయండి. అమ్మవారి ఆలయాలు దర్శనం చేయండి. తెల్ల పూలతో అర్చన చేయండి. పేద బాలిక బాలకులకి వస్త్రాలు ఇవ్వండి. పుస్తకాలు, పెన్సిల్ ఇవ్వండి. చాలా అద్భుతంగా ఉంటారు. అదృష్ట సంఖ్య 6 మరియు 9. అదృష్ట రోజు శుక్రవారం. అదృష్ట రంగు తెలుపు మరియు గులాబీ రంగు మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు పడమర దిక్కు చాలా కలిసి వస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే కూడాను తులారాశి వారికి మీ కోపాన్ని నియంత్రిస్తే విజయం, మీ ఆలోచించి మాట్లాడితే గౌరవం. ఈ నెల మీలో నిజమైన శాంతిని కాపాడుతుంది. శుక్రుడి కృప మీకు కావాలి అంటే మీ యొక్క లక్ష్యాన్ని పెట్టుకొని ఇంట్రాస్పెక్ట్ చేయండి. ప్రతిరోజు మీరు ఎలా ఉండాలి అని ప్రోగ్రామింగ్ చేసుకొని చేయండి. మీ ఇష్టదైవ దేవాలయంలో దీపం వెలిగించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ కాల్ చేయకండి. ఇంకను నెక్స్ట్ ఇంకా గొప్పగా ఉండాలి అనుకున్న వాళ్ళకి అతి శక్తివంతమైన ఒక 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసినటువంటి కరుంగాళి మాలను ధరించండి. కరుంగాళి మాలను ధరించండి. అద్భుతమైనటువంటి అనుగ్రహం పొందండి. ఆయురారోగ్యంగా ఉండండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రీతీయ 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, 2026 మార్చ్ నెల
మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, గురు భగవానుడు 7వ స్థానంలో భార్యాభర్తల మధ్య సఖ్యతను చేస్తున్నారు. శని భగవానుడు 5వ స్థానంలో సంతానం, మానసిక ఒత్తిడి మీద కూర్చుంటున్నారు. రాహు 4వ స్థానంలో ఇల్లు, వాహనం మీద కూర్చుంటున్నారు. కేతువు 10వ స్థానంలో ఉద్యోగం మీద కూర్చుంటున్నారు. కుజుడు 8వ స్థానంలో ఆకస్మిక మార్పులు పెడుతున్నారు. సూర్య భగవానుడు బుధుడు 4 మరియు 5వ స్థానంలో ఉంటున్నారు. శుక్రుడు 5వ స్థానంలో ఉంటున్నారు. ఇది సాధారణ నెల కాదు, మీ సహనాన్ని పరీక్షించే నెల. మీరు కోపాన్ని జయిస్తే విజయం సాధిస్తారు. మీకు ఉంటేనే ఉద్యోగస్తులకి ఆకస్మిక మార్పులు, ట్రాన్స్ఫర్స్ తథ్యం, ప్రమోషన్స్ ఆలస్యం, ఎక్కడో మీరు ఊహకు అందరించిన విధేయ స్థానంలో మీరు ట్రాన్స్ఫర్ అవ్వబడతారు. ఇంకా మార్చి 18 తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశీయ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ ఉద్యోగస్తులకు వస్తున్నాయి. సహచరులతో జాగ్రత్తగా ఉండండి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరు ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశం ఉన్నాయి. ప్రైవేట్ రంగం వాళ్ళు మీ పై అధికారులు స్ట్రెస్ ఇస్తే టెంప్ట్ అయిపోయి వెంటనే రిజైనింగ్ ఇచ్చేయకండి. స్త్రీ పురుషులు ఎవరు కూడాను కొంచెం సమన్వయం పాటించండి. ఖచ్చితంగా మంచి రోజులు వస్తున్నాయి. ఉగాది తర్వాత మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. వృశ్చిక రాశికి 2026 ఉంది చూసారా, ఇది జాక్పాట్ ఇయర్ అని చెప్పచ్చు. ఉగాది వరకు కాస్త స్లోగా ఉండండి. ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వృశ్చిక రాశి వారికి ఇప్పటి నుంచి ఒక 1 ఇయర్ జాక్పాట్. గురుగారు మీరు చెప్తూనే ఉన్నారండి, మాకు జరగట్లేదండి అని అంటే దాని మీ యొక్క లగ్నంలో ఎలా ఉందో మిగతా రాశులు ఎలా ఉన్నాయో చెప్తున్నాయి. గోచార ప్రకారంగా చెప్తున్నాను. వృశ్చిక రాశి వారికి 100కు 1000 మార్కులు ఈ సంవత్సరం 2026, 27 మీరు ఊహకందని గొప్ప స్థితి కలబోతున్నారు. దానికి మైల్ స్టోనే మార్చ్. శని భగవానుడు స్థానం మారుతున్నాడు, అన్ని గ్రహాలు మారుతున్నాయి. ఉగాది నెలలో శ్రవణం తర్వాత మీకు జీవితం ఎలా మారబోతుందంటే అసలు మీరు ఊహకందని విధమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. కానీ మీరు ప్రయత్నం చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రైవేట్ రంగం వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మీరు అనుకున్న దానికంటే గొప్పగా ఉంటారు. ఫ్రాంచైజ్ మోడల్లో ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి ఒక నాడి వేసుకుంటారు. మంచిగా బాగా ఇప్పటి నుంచి ప్రణాళిక వేసుకుంటూ ఉంటారు. ఆకస్మిక లాభం వస్తుంది. భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్, యంత్రాలు, కొత్త కొత్త మిషనరీస్ కొనడం, కొత్త కొత్త ఇన్నోవేటెడ్ ఆలోచనతో రాయడం, మీకు క్లౌడ్ క్లిచెన్స్ పెట్టడము, లేదా క్రౌడ్ ఫైనాన్స్ రావడము, తర్వాత ఏంజల్ ఫైనాన్స్ రావడం, పార్ట్నర్స్ రావడం, ఇన్వెస్టర్స్ రావడం, చాలా గొప్ప స్థితికి వెళ్తారు. అప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు డాక్యుమెంటేషన్ అంతా ఒకసారి 2 సార్లు గోత్రు చేసి పెట్టండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా రియల్ ఎస్టేట్ వారికి బ్రహ్మాండమైనటువంటి సమయం స్టార్ట్ అవబోతుంది. షేర్ మార్కెట్ వారికి స్పెక్యులేషన్ ప్రమాదం. దీర్ఘకాలిక పెట్టుబడులు చాలా మంచిది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక స్థితుల్లో ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక వైద్య ఖర్చు కూడా వస్తుంది. కానీ అదే రకంగా ఇన్కమ్ కూడా అంతే పెరుగుతుంది. అప్పు తీసుకుంటే జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించండి. బడ్జెట్ ప్లాన్ చాలా అవసరం. వృశ్చిక రాశి వారికి మీకు శత్రువు ఎవరంటే మీకు కోపం. మీ కోపాన్ని తగ్గించండి. మీ నోరే మీకు శత్రువు. జస్ట్ ఒక సూది వేసుకొని గుచ్చేసుకోండి. ఇతరులకి ఎంత వాల్యూ ఇస్తే మీ వాల్యూ పెరుగుతుంది. మీరు ఇతరులకు మర్యాద ఇస్తే మీ మర్యాద పెరుగుతుంది. ఆ స్కార్పియన్ కదా ఇలా ఎప్పుడు కాటేస్తూ ఉంటుంది ఇతరులని. ఆ కాటేయడం మానేయండి. అందరినీ ప్రేమగా కలుపుకొని అందరితో సమబుద్ధితో ఉండండి. కుటుంబం, భార్య భర్తల మధ్య సంబంధం బలపడుతుంది. బాగా ప్రేమగా మాట్లాడండి. భార్య భర్తతో, భర్త భార్యతో ప్రేమగా మాట్లాడని బలపడుతూ ఉంటుంది. కుజ ప్రభావం వల్ల కోపం పెరుగుతుంది కాబట్టి కాస్త తగ్గించండి. ప్రేమికులు శుక్ర ప్రభావం వల్ల ప్రేమ బలంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. కూర్చొని మాట్లాడిన అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య ప్రేమ ఆప్యాయత పెరుగుతుంది. ఎప్పుడో తెగిపోయి మాట్లాడకుండా ఉంటారు చూసారా, ఒక్కసారి ఫోన్ చేయండి. ఎవరెవరికో దారిలో పోయే దానయ్యలకు అందరికీ కూడాను కాలు తగిలితే, చేయి తగిలితే సారీ చెప్తాం. ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్తాం. మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లి, మీ తండ్రి, మీ అన్న, మీ అక్క చెల్లెలు వాళ్ళతో ఒక్కసారి ఫోన్ చేసి బాగున్నావని అడగండి. నా వల్ల ఏమన్నా పొరపాటు అయితే క్షమించండి అని అడగండి. వాళ్ళు ఏమైనా సహాయం చేస్తుంటే థ్యాంక్స్ చెప్పండి. జీవితకాలం మీకోసం ఉంటారండి వాళ్ళు. వాళ్ళ కోసం ప్రేమగా ఉండండి సోదరుల మధ్య. ఇది చాలా అవశ్యం. అపార్థాలంతా కూడా తాత్కాలికం, అవన్నీ తొలగిపోతాయి. మంచి సహృదయంతో ఉన్నటువంటి వీరు ఆధ్యాత్మిక చింతన వృశ్చిక రాశి వారికి విపరీతంగా పెరుగుతుంది ఈ నెల. విదేశీయ పెట్టుబడులు, విదేశీయ వ్యాపారం, విదేశీయ ఉద్యోగం, విదేశీయ చదువు అన్నిటికీ ఇది ఒక శుభమైనటువంటి నెల అని కూడా చెప్పచ్చు. ప్రయత్నం ఇప్పటి నుంచి మొదలు పెడితే ఇంకా మీ యొక్క
జైత్రయాత్ర స్టార్ట్ అని చెప్పొచ్చు. వృశ్చిక రాశి వారికి మైల్ స్టోన్, ఆ మొదటి మెట్టు అంటారు చూసారా, వారికి కోర్టు వ్యవహారాల్లో కేసు ఆలస్యమైనా గెలుస్తారు. మార్చి 22 తర్వాత అనుకూల పరిణామాలు, రాజీ మంచిది. విద్యా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి పోటీ పరీక్షలు చాలా కఠినంగా ఉన్న విజయం సాధిస్తారు. మీరు ఆర్టికల్స్ రాస్తారు, పుస్తక రచన లేదా కవిత రచన లేదా ఆర్ట్స్ వేయడము, ఇవన్నీ వాళ్ళకి చాలా మంది కళాకారులు ఉంటారు చూసారా, వాళ్ళకి ఈ యొక్క మీడియా రంగం, ఎలక్ట్రానికల్ మీడియా, ప్రింటింగ్ మీడియా, వీళ్ళకందరికీ చాలా యోగకరమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఐటీ, మెడికల్, వీళ్ళకందరికీ డిఫెన్స్ రంగం వాళ్ళకి, పోలీస్ రంగం వాళ్ళకి, డాక్టర్స్, లాయర్స్, ఎవరు టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, రీసెర్చ్, వీళ్ళకందరూ ఉన్నారు చూస్తారా, సైంటిస్ట్, వాళ్ళకందరికీ ఇది ఒక అద్భుతమైన యోగ కాలం అని కూడా చెప్పొచ్చండి. స్టార్ట్ అవబోతుంది. ఆరోగ్యపరంగా రక్తపోటు, హై బీపీ, షుగర్, ఇది చాలా జాగ్రత్త తీసుకోవాలి. నిద్రలేనితనం, మానసిక ఒత్తిడి, స్ట్రెస్ ఉంటుంది. మార్చి 10, 16 మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా యాక్సిడెంట్స్ కానీ లేదా స్ట్రెస్ కానీ లేదా ఏదైనా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడండి. ఇంటి చాలా జాగ్రత్త పడండి. మంగళవారాల్లో ఉపవాసం ఉండండి. కారం ఎక్కువ తినకండి, తగ్గించండి. యోగా, ప్రాణాయామం లాంటిది చేయండి. ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయండి. అంగారకుడికి ప్రదక్షిణం చేయండి. 108 ప్రదక్షిణాలు చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. పాలాభిషేకం చేయండి. ఎర్రటి పూలు సమర్పించండి. పేదవారికి ఎర్ర దుస్తులు సమర్పించండి. నవగ్రహానికి ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. అదృష్ట సంఖ్య 9 మరియు 1. అదృష్ట రోజు మంగళవారం. అదృష్ట రంగు ఎరుపు, నీలం, నలుపు, ఇవన్నీ కూడా కలిసి వస్తుంది మీకు. అదృష్ట దిక్కు దక్షిణం. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, కులదైవం దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి చక్కగా పోయి అక్కడ దీపం వెలిగించండి. మీ వయసు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో ఒత్తులు వేసి దీపం వెలిగించండి. చాలా అద్భుతంగా ఉంటారు. ఒకటే చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఇతరులను శాంతపరిచే విధంగా ఎన్నెన్ని ఉన్నాయో ఒక మెట్టు దిగి చెయ్యండి. మీరు ఇంకో 4 మెట్లు ఎక్కుతారు. అంత గొప్పగా ఉంటారు. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ యొక్క నెలను మీరు ఎంత వాడుకుంటే అంత మంచిది. వృశ్చిక రాశి వారికి కోపాన్ని జయిస్తే అన్ని జయిస్తారు. సహనంతో నడిస్తే గురుకృప. మీరు ఆవేశంతో నడిస్తే నష్టం. ఆవేశం వద్దు, గురుకృప పొందండి. ఈ నెలలో అంతర్గత శక్తి పెంచుకోండి. కుజుని శక్తి మీద ధైర్యం మీకు ఇస్తుంది. మీ నిర్ణయం భవిష్యత్తుకి ఒక పునాది బాటగా ఉండే ఒక అద్భుతమైనటువంటి మార్చి నెలలో మిత్రులారా, మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి. మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుంది. వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి, ఇంకా మీరు ఇప్పుడే బాగుండబోతున్నారు, ఇంకా బాగుండడానికి అతి శక్తివంతమైన 48 రోజులు పూజ చేస్తున్నటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా, చెడు దృష్టి ఉన్నా పోతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. విజయోస్తు. ధనుసు రాశి మిత్రులారా, మార్చి 2026 ఎలా ఉండబోతుంది? శుభాశుభ ఫలితాలు. ఫస్ట్ మీకు ఈ నెల గ్రహస్థితులన్నీ ఎలా ఉన్నాయని చూస్తే, గురు భగవానుడు 6వ స్థానంలో, శత్రుడు, రోగ నివారణ, సేవా భాగంలో కూర్చున్నాడు. శని భగవానుడు 4వ స్థానంలో కూర్చున్నారు. ఇక్కడనే ఏం చెప్పారంటే అర్ధాష్టమ శని, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. రాహు 3వ స్థానంలో, కేతు 9వ స్థానంలో, కుజుడు 7వ స్థానంలో భార్యాభర్తల మధ్య సఖ్యతలోపం చేసుకుంటున్నాడు. సూర్య భగవానుడు మరియు బుధ భగవానుడు 3, 4వ స్థానంలో, శుక్రుడు 3వ స్థానంలో. ఇది సాధారణ నెల కాదు. ధనుసు రాశి మిత్రులారా, మీ ధర్మాన్ని నిలబెట్టుకుంటే విజయం ఖాయం. తొందరపాటుగా చేస్తే సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనుసు రాశి మిత్రులు మార్చి నెలలో చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల. ఏమేం చేయాలి? ఉద్యోగస్తులకి చూసేటప్పటికి పై అధికారుల దగ్గర శాంతంగా ఉండాలి. ఉద్యోగం చేసే చోట మీ ఉద్యోగం కర్తవ్యం ఏదుందో అది మాత్రం చేయండి. కానీ మీకు సంబంధం లేని విషయంలో ఎంటర్ అవ్వకండి. ప్రమోషన్స్ ఆలస్యమైనా కూడా వస్తుంది, కానీ జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీరు మీ నోటిని అదుపులో పెట్టుకోవాలి. మీకు శత్రువు ఈ నెల మీ నోరే. బాగా చెప్తున్నాను. ధనుసు రాశి మిత్రులారా, ఉద్యోగం చేసే చోట అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ రంగంగా ఏది కూడా చేయకండి. అవకాశం ఉంటే మీ ఉద్యోగం కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. మీ మీద క్రమశిక్షణ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంత జాగ్రత్త చెప్తున్నాను. ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, అంత ఉగాది రాబోతుంది, ఇలా ఉంటుందంటే ఇది టెంపరవరీయే. కానీ టెంపరవరీలో జాగ్రత్తగా ఉండండి. శాశ్వతంగా చాలా బాగా ఉంటారు. కోర్టు, డిపార్ట్మెంట్ యాక్షన్స్, ఇవన్నీ కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఇంకా ప్రైవేట్ రంగాల్లో, విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా స్ట్రెస్ పొందుతున్నారు.
ఆన్‌సైట్ దొరకకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి ఉద్యోగం నుంచి పెద్దపాటి ఉద్యోగంలో ఉన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఇట్లా షఫ్లింగ్ అవుతున్నారు. ఇట్లా బాటిల్‌లో వేసి ఇలా షఫుల్ అవుతున్నారు. ఈళ్ళంతా కూడా కొంచెం షఫ్లింగ్ అవుతున్నారు. కొంచెం సహనంగా ఉండాలి. కుజ ప్రభావం చాలా ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి మొదటి 20 రోజులు చాలా ఇబ్బంది. ఉగాది తర్వాత కాస్త లాభం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ నెల వ్యాపారం మిశ్రమమే. ఏమంత గొప్పగా ఉండదు. ఫ్యాక్టరీస్‌లో ఆల్ ఆఫ్ సడెన్ ఒక మిషనరీ డౌన్ అవుతుంది. మీకు ప్రొడక్షన్ ఇబ్బంది వచ్చే అవకాశాలున్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడాలి. కార్మికులతో జాగ్రత్త. చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలుంటాయి. జాగ్రత్త పడండి. రియల్ ఎస్టేట్ వారికి సైలెంట్‌గా ఉండండి. కొంచెం స్తబ్దతగా ఉండండి. ఏమైనా మార్కెటింగ్ చేసుకుంటూ ఉండండి కానీ, ఈ నెల అంత ప్రోగ్రెసివ్‌గా ఉండకపోవచ్చు. షేర్ మార్కెట్ చాలా జాగ్రత్త. నష్టాలు పాలయ్యే అవకాశాలున్నాయి. ఎవరో చెప్పినటువంటి మెసేజెస్ చూసి దీర్ఘకాలిక నష్టాలు పొందే అవకాశాలు ఎక్కువున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. డే ట్రేడింగ్ తగ్గించుకోండి. చక్కగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పులు తీర్చే ప్రెషర్ వస్తుంది. లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ చాలా ప్రెషర్ వస్తుంది. బడ్జెట్ ప్లాన్ చాలా అవసరము. విలాసవంతమైనటువంటి ఖర్చులు తగ్గించండి. అలవాట్లు తగ్గించండి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశాలున్నాయి. మార్చి మధ్యలో అపార్థాలు పెరిగే అవకాశాలున్నాయి. దూరంగా వెళ్ళే అవకాశాలున్నాయి. ఏం చెప్పాలి ఈ నెల నేను ధనుసు రాశి మిత్రులకి? జాగ్రత్త అండి. అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. కుటుంబంలో తల్లి ఆరోగ్యం జాగ్రత్త. ఇంట్లో శుభకార్యాలకి ప్రయత్నం చేస్తుంటారు. కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చడానికి అందరితో ప్రేమగా వ్యవహరించండి. వ్యవసాయదారులకి బాగా మంచి వర్షం మోస్తరు ఉంటుంది రానున్న రోజుల్లో. పంట ధర మంచిగా ఉంటుంది. పశుపక్షాదులు జాగ్రత్త. వ్యవసాయదారులకు ఇబ్బంది లేదండి. వాళ్ళు కష్టపడి దాన్ని మీరు ముందుకు తీసుకొచ్చేస్తారు. బట్ కోర్టు వ్యవహారంలో విజయ సూచన తక్కువ ఉంది. మార్చి 22 తర్వాత అనుకూలమైనటువంటి తీర్పులు ఉన్నాయి. రాజీ మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు కానీ చాలా కష్టం మీద చదువుతారు. విదేశీ విద్య యోగం ఉంటుంది. ఐటీ బ్యాంక్ రంగాల్లో బాగా స్ట్రెస్ ఉంటుంది. ఇంకా మీడియా రంగం వాళ్ళకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంత స్ట్రెస్ ఉంటుంది. రోజు 15 నిమిషాలు ధ్యానం చేయండి. మాట తగ్గించండి. ఎందుకంటే నాలిక మీద కూర్చున్నాడు ఆ శని భగవానుడు. మాట తగ్గించండి. రాత్రి ఆలస్యంగా పడుకోవడం మానేయండి. ఫస్ట్ జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఆరోగ్యపరంగా నడుము నొప్పి వచ్చే అవకాశాలున్నాయి. శస్త్రచికిత్స అయ్యే అవకాశాలున్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఈ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడము, సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టడాలు, ఇవన్నీ కాస్త జాగ్రత్తగా ఉండండి. అది మీ యొక్క నెత్తికి చుట్టుకుంటుంది. లీగల్గా ఇష్యూస్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ తేలికపాటి ఆహారాలు చాలా మంచిది. ఉదయం నడక, ఇవన్నీ కూడా వ్యాయామం, ఇవన్నీ కూడా అవసరమే. కానీ ప్రతి గురువారం మీరు చేయవలసినటువంటి ఒక పరిహారం ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః లేదా శ్రీ గురవే నమః అని 108 సార్లు జపం చేయండి. విష్ణు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేయండి. గానుగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. శని భగవానుని ప్రార్థన చేసుకోండి. దేహి మే బుద్ధి వైశిట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే ప్రమాణం శనీశ్వర అని ప్రార్థన చేయండి. విద్యార్థులకి పుస్తక దానం ఇవ్వండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులతో, నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవ దేవాలయంలో దీపాలు వెలిగించండి. మీకు ఈ నెల అదృష్ట సంఖ్య 3 మరియు 7. అదృష్ట రోజు గురువారం. అదృష్ట రంగు పసుపు. అదృష్ట దిక్కు ఈశాన్యం. వాస్తవానికి ఈ నెల మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ధర్మాన్ని కాపాడితే అది మీ దైవంలాగా మీ వెంటనే ఉంటుంది. మీరు కోపంతో నడిస్తే సంబంధాలు దెబ్బతింటాయి. సఖ్యత లోపమవుతుంది. బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్య, భర్త వ్యవహారం అన్ని రకాలుగా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలున్నాయి. మీరు కంట్రోల్ తప్పితే. ఇది కొంచెం జాగ్రత్త పడాలి. ఈ నెల మీకు ఆధ్యాత్మిక బలం కావాలి. దైవ ప్రార్థన ఎక్కువ చేయాలి. ఏదైనా దీక్ష లాంటిదో లేదా దైవానుగ్రహంతో ఇలా చేయండి. చాలా బాగా ఉంటారు మీరు. మీ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకోవాలి అని అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ ఇవ్వండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. కాల్ చేయకండి, మీరు వాట్సాప్ చేయండి. ఇంకను స్వామి మా యొక్క సమస్యలు తిరగడానికి శీఘ్రమైనటువంటి ఒక దారి ఏదైనా ఉంది అంటే అతి శక్తివంతమైన 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగాను, సామాజికంగాను ఉపశమనం పొందుతారు. విజయోస్తు.
మకర రాశి మిత్రులారా, మార్చ్ 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఫస్ట్ మీకు గ్రహబలం ఎలా ఉంది. ఈ ఉగాది నెల కాబట్టి, శని మారుతున్నటువంటి నెల కాబట్టి ఇలా ఉంది అని అనుకుంటే, గురువు 5వ స్థానంలో సంతానం, విద్య, పుణ్యక్షేత్రాలు బట్టి కూర్చున్నాడు. శని 3వ స్థానంలో ధైర్యం, కృషి, శ్రమకు ఫలితం. రాహు 2వ స్థానంలో మాట, కుటుంబధనం. కేతు 8వ స్థానంలో ఆకస్మిక మార్పులు, అంతరంగిక శుద్ధి. కుజుడు 6వ స్థానంలో శత్రువులపై విజయం. సూర్యుడు మరియు బుధుడు 2, 3 స్థానంలో, శుక్రుడు 2వ స్థానంలో. ఇది సాధారణ నెల కాదు మకర రాశి మిత్రులారా. మీరు కష్టపడి దానికంటే ఫలితం కనిపించే నెల. కానీ మాటల వల్ల నష్టం రాకుండా చూసుకోండి. మీకు మకర రాశి వారికి ఎలా ఉంటుందంటే, రహస్యంగా ఉంటారు, వాళ్ళు ఎక్స్పోజే కారు. ఇలా మకర రాశి వాళ్ళు నీళ్ళలో ఉంటుంది కదా ముసలి, ఎలా ఉండి ఎప్పుడు అవకాశం వస్తుందో టప్పని కొట్టేద్దామని చెప్పి చూసుకుంటారు. మీకు శత్రువు మీ నోరే, మీ కోపమే మీకు చాలా విరుద్ధం. మీకు ఉన్నటువంటి ఒక క్వాలిటీ ఏమంటే గాసిప్స్. ఒక వ్యక్తులపై వెనక్క విమర్శించి మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం. ఇది కాస్త తగ్గించుకుంటే మీ జీవితంలో చాలా గొప్పగా ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఉద్యోగం చేసే వారికి శని 3వ స్థానం వల్ల శ్రమకు గుర్తింపు వస్తుంది. పెండింగ్ ఫైల్స్ క్లియర్ అవుతాయి. ప్రమోషన్స్ కొంచెం ఆలస్యమైన యు ఆర్ ఇన్ ద లిస్ట్. ప్రైవేట్ ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు. మార్చ్ 19 తర్వాత మంచి ఆఫర్స్. సహచరులతో వాదనలు వద్దు, పట్టుదలతో ముందుకు వెళ్ళండి, చాలా బాగుంటారు. కోపంతో మాట్లాడకండి మకర రాశి మిత్రులారా. ఇంకా ఇండస్ట్రీస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, క్రమంగా లాభం, కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి స్పష్టతగా మాట్లాడుకొని సెట్ చేసుకోండి. వ్యాపారస్తులకి చక్కగా ఇండస్ట్రీస్కి అంతా కూడా మిషనరీస్ అంతా కూడా కొత్త కొత్త మిషనరీస్ కొనే అవకాశాలు ఉన్నాయి. అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్మికులతో సమన్వయం చాలా ముఖ్యం. రియల్ ఎస్టేట్ రంగం వారికి పాత స్థలాలు అమ్మకాలు, కొత్త స్థల పత్రాలన్నీ కూడా డాక్యుమెంటేషన్ అని కూడా ఒకసారి 2 సారి గోతులు చేసుకుంటే చాలా మంచిది అని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ దీర్ఘకాలిక పెట్టుబడుల వల్ల లాభం పొందుతారు. మార్చి 9, 14 మధ్య జాగ్రత్త. స్పెక్యులేషన్స్ తగ్గించేసేయండి. ఆర్థిక స్థితి, ఆదాయం స్థిరంగా ఉంటుందండి. రాహు 2వ స్థలంలో ఆకస్మిక ఖర్చు కూడా ఉన్నాయి. అప్పులు తీర్చే అవకాశాలు బాగున్నాయి. బడ్జెట్ ప్లాన్ అవసరం. విలాస ఖర్చులు తగ్గించుకోవాలి. ఎక్కడైనా షాపింగ్ పోతే మీకున్న క్వాలిటీ ఏమంటే, అవసరానికంటే కూడా అనవసరమైనటువంటి షాపింగ్ ఎక్కువ చేసేసి అలా పెట్టేసుకుంటారు. ఆ షాపు వాడు బాగుపడతారు, మీ యొక్క డబ్బు మాత్రమే ఖర్చు అవుతుంది. అది మకర రాశిలో ఉన్నటువంటి ఒక క్వాలిటీ. ఇది కాస్త తగ్గించుకోవాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. మాసాంతంలో శాంతిగా ఉంటుంది. ఒకరి పట్ల ఒకరికి విపరీతమైన ప్రేమ ఉంటుంది భార్యాభర్తల మధ్య, అది బాగుంటుంది. ఇంకా ప్రేమికుల మధ్య పాత ప్రేమ తిరిగి రావచ్చు. నిర్ణయం ముందు ఆలోచించండి. తల్లిదండ్రులకి సంప్రదించి చక్కగా ఒకటవ్వండి. ఇంట్లో శుభవార్త వింటారు. పెళ్లి, వివాహం, ఉపనయనం, సంతానం, సీమంతం లేదా గృహప్రవేశం, భూమి పూజ ఇలాంటి శుభ కార్యక్రమాలు ఇంట్లో పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త. మీ యొక్క పిల్లల యొక్క పెళ్లిళ్ళ మీద చాలా బిజీగా ఉంటారు. షాపింగ్స్, బ్రహ్మాండమైనటువంటి షాపింగ్ చేస్తూ ఉంటారు. సోదర సహాయంతో, సోదరి సహాయంతో మీ యొక్క ఇంట్లో మీ యొక్క ఎదుగుదలకు కావాల్సిన సపోర్ట్ వాళ్ళు ఇస్తారు. మీరు వాళ్ళకి అందించే ఒక అవకాశం. ఒక ప్రేమానురాగంగా ఉంటారు. మీరు మీ తండ్రి గారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీకు కాస్త నాలెడ్జ్ ఉంటుందేమో, వారు మీకంటే అప్గ్రేడ్ కాలేదేమో, వారికి కోపం ఉందేమో, కానీ మీరు కోపం తగ్గించుకొని. మీకంటే పెద్దవారు, స్త్రీ పురుషులు ఎవరైనా సరే, మకర రాశి మిత్రులారా, మీ తల్లి తండ్రుల దగ్గర కాస్త ఒక మెట్టు దిగి జీవించండి. చాలా గొప్ప పేరు తెచ్చుకుంటారు మీరు. వ్యవసాయం, పంట ధర మంచిగా చక్కగా వస్తుంది. ఇది నీటి నిర్వహణ ముఖ్యం అని చెప్పచ్చు. పశుపక్షాలకి చక్కటి, ఇంకా కోళ్ల ఫారం లాంటి వాళ్ళు ఈ సమయంలో కాస్త జాగ్రత్త పడాలి. నీటి చుక్క దానికి వ్యాధులంతా రాకుండా జాగ్రత్త పడండి. వేసవి కాలం వస్తుంది కాబట్టి జాగ్రత్త. కోర్టు వ్యవహారాలు, కేసు మీ వైపు మలుపు తిరుగుతుంది. మార్చి 20 తర్వాత అనుకూలమైనటువంటి పరిణామాలు. రాజీ మంచిదని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి పోటీ పరీక్షలకి సిద్ధంగా ఉండండి. అద్భుతమైనటువంటి చదువు చదువుతారు. మంచి మంచి ఫలితాలు వస్తాయి. విదేశీ విద్యాయోగం, విదేశీ ఉద్యోగ యోగం. మీ H1B క్లిక్ అవ్వడం, లేదా అక్కడ ఏమైనా డ్రాప్ అయినటువంటి ఇబ్బందులంతా కూడా తొలగిపోయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా ఇది ఒక మంచి సమయం. చాలా బాగుంటారు. ఇది చాలా సమయం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు కదా విదేశీయుల్లో ఉన్న వాళ్ళకి. మీ యొక్క విజాస్ కానీ, లేకపోతే మీ యొక్క అక్కడ పర్మిషన్స్ కానీ ఉంటాయి కదా ఏవో, అవన్నీ కూడాను గ్రీన్ కార్డో లేకపోతే సిటిజన్షిప్ ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ కూడా
మిశ్రమంగా తొలగిపోయి హ్యాపీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కాస్త స్తబ్దతగా ఉందని కూడా చెప్పొచ్చు. తొందరపడి అమ్మేయకండి. అవన్నీ జాగ్రత్త. నిద్ర కొంచెం ఎక్కువ చేయండి. నిద్ర తక్కువ చేయకండి. ఇంకా ఆరోగ్యం పట్ల వచ్చేటప్పటికి ఇంకా మళ్ళీ ఐటీ మేనేజ్మెంట్ రంగాల వారికి ఇది కొంచెం స్ట్రెస్ ఉందండి ఉద్యోగస్తులు. ఇది కూడా కొంచెం జాగ్రత్త పడండి. ఇంకా బ్యాంకింగ్ సెక్టార్, ఈ మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి చూసారా, మెడికల్ ఎక్విప్మెంట్స్, తర్వాత డయాగ్నిస్ సెంటర్స్, ఇవన్నీ కూడా కొంచెం లాభసాటిగా వచ్చే అవకాశాలు ఈ నెల కొంచెం ఎక్కువ కనబడుతుంది. ఇంకా ఆరోగ్యం పట్ల కడుపు సమస్య ఎక్కువ ఉంటుంది. ఇంకా బ్లడ్ ప్రెషర్, రక్తపోటు కానీ, నిద్రలేమితనం కానీ, మోకాళ్ళకి సంబంధించి ఇబ్బందులు కానీ, చర్మ వ్యాధులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. యోగా, ప్రాణాయామం వడ్డీ కూడా చేస్తూ ఉండండి. ఒక అతి శక్తివంతమైనటువంటి పరిహారం చెప్తాను, వినండి, చక్కగా బాగుంటారు. ఓం శనైశ్వరాయ నమః. శని భగవానికి కృతజ్ఞత చెప్పండి. శనీశ్వర ఆలయ దర్శనం చేసుకోండి. 19 ప్రదక్షిణాలు చేయండి. గురు భగవాన్ని ప్రార్థన చేయండి. నల్ల నువ్వులు దానం ఇవ్వండి. పేదవాళ్ళకి ఆహారం ఇవ్వండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. చండీ సప్తసతి పారాయణం చేయండి. సుబ్రహ్మణ్య భుజంగం వినండి, చాలా బాగుంటారు. అదృష్ట సంఖ్య ఈ నెల మీకు 8 మరియు 5. అదృష్ట రోజు శనివారం. అదృష్ట రంగు నీలం రంగు. అదృష్ట దిక్కు దక్షిణ దిక్కు. చివరిగా మీకు ఒకటి చెప్పాలంటే, మీ కష్టానికి ఫలితం దొరికే అద్భుతమైన నెల ఈ ఉగాది నెల. మకర రాశి మిత్రులారా, మీరు కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే, సమాజంలో కొంచెం ముందుకు వెళ్ళి అందరినీ కలగలుపుగా తీసుకుంటే మీ జీవితంలో మీరు ఎదుగుతారు. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని తెలుసుకోవాలనుకుంటున్నారు మీ జాతకం అనుకుంటే, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నెంబర్కి వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకను మా సమస్యలన్నీ తొలగడానికి ఏమైనా శీఘ్ర దారి ఉందా గురుగారు అంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల 48 రోజులు పూజ చేసిందని ప్రతి నెల మేము అందిస్తున్నాం. అందరికీ కావలసిన వారు సంప్రదించండి. శక్తివంతమైనది, ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. విజయోస్తు. కుంభరాశి మిత్రులారా, మార్చ్ 2026 శుభాశుభ ఫలితాలు మీకు ఎలా ఉన్నాయని చూస్తే, ముందు గ్రహ ఫలితాలన్నీ కూడా గురు 4వ స్థానంలో, శని 2వ స్థానంలో, రాహు జన్మస్థానంలో, కేతు 7వ స్థానంలో, కుజుడు 5వ స్థానంలో, సూర్యుడు మరియు బుధుడు 1, 2వ స్థానంలో, శుక్రుడు 1వ స్థానంలో ఉంటున్నారు. ఇది సాధారణ నెల కాదు మిత్రులారా. మీరు ఆలోచనలే మీ భవిష్యత్తు నిర్మించే ఒక నెల. రాహు జన్మరాశిలో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ శని భగవానుడు పోతూ పోతూ మీకు చాలా మేలు చేయబోతున్నాడండి ఈ సంవత్సరం. కుంభరాశి మిత్రుల్ని పట్టుకున్నదల బంగారం అవుతుంది. దానికి మొదటి మెట్టే ఈ మార్చి నెల. 7 సంవత్సరాలుగా మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా, సామాజికంగా ఇలా నలిగిపోయారండి. ఒక చెరుకు విషయంలో పిప్పి అయిపోయారు కదా కుంభరాశి మిత్రులారా. గెట్ రెడీ, మీకు మంచి రోజులు వచ్చేసాయి. గెట్ రెడీ. కానీ ఒక చిన్న పుండు తాకిందంటే అది ఆరడానికి టైం ఉంటుంది కదా, అలాగే కొంచెం ఆరడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మే, జూన్ తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపలేరు. చాలా అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్తారు. ఉద్యోగస్తులకి శని 2వ స్థానంలో క్రమశిక్షణతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ ఆలస్యం కానీ ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. మాటల వల్ల సమస్య రాకుండా చూసుకోండి. మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి. చిన్న పొరపాటు వల్ల మీ ఉద్యోగాలే కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి మిత్రులారా, జాగ్రత్త. మార్చి 18 తర్వాత ప్రైవేట్ రంగం వారికి మంచి ఆఫర్స్, విదేశీయ ప్రాజెక్ట్ అవకాశం, సహచరులతో అపార్థం లేకుండా ముందుకు వెళ్ళండి. చాలా బాగా ఉంటారు. చాలా మంచి అవకాశాలు. చిన్నపాటి ఉద్యోగం నుంచి పైపాటి ఉద్యోగం వరకు ప్రైవేట్ రంగం వారికి చాలా బాగుంటుంది. ఎస్పెషలీ మీడియా రంగం వారికి, అది ప్రింటింగ్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి చాలా అవకాశాలు. కారణం పండగలు, ఎక్కడ చూసినా పండగలు, విశేషాలు, టూర్లు, విలాసాలు జరిగే ఒక అద్భుతమైనటువంటి స్టెప్. ఇప్పటి నుంచి మొదలు పెడితే ఒక 3-4 నెలల వరకు రంగం వారికి చాలా మంచి, కళాకారులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి మొదటి 12 రోజులు స్లో అయినా గ్రాడ్యువల్గా డెవలప్ అయిపోతారు. మీరు వేసే ప్రణాళిక ఒక 10-20 సంవత్సరాలకు కావాల్సిన దీర్ఘకాలిక ప్రణాళికగా మీరు ప్లాన్ చేసుకుంటారు. చాలా అద్భుతంగా ఉంటారు. భాగస్వామి విషయంలో జాగ్రత్త. పార్ట్నర్షిప్లో కొంచెం చూసుకుంటా. ఫ్యాక్టరీ, ఇండస్ట్రీస్లోకి వచ్చినప్పటికీ యంత్రాల మెయింటెనెన్స్ అవసరం, కానీ అద్భుతంగా ఉంటారు. కొత్త మిషన్ తీసుకుంటారు. కొత్త వ్యాపారానికి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇస్ ద రైట్ టైం.
ఫ్రాంచైజ్ మోడల్, బ్రాంచ్ మోడల్ మీరు ఇప్పుడు ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు కుంభరాశి మిత్రులారా. ఇది మీకు చాలా ముఖ్యం. ఎంత అద్భుతంగా ఉండబోతున్నారంటే మీరు రియల్ ఎస్టేట్ చాలా అద్భుతంగా ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ తగ్గించుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, మెటల్స్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు చాలా కలిసి వస్తుంది. ఆర్థికంగా ఆకస్మిక ఖర్చులు వస్తుంది. దానికి తగ్గట్టుగా 10 టైమ్స్ ఇన్కమ్ సోర్స్ పెరుగుతుందండి. కుటుంబ అవసరాలు మీ యొక్క డబ్బు ద్వారా అన్నిటినీ తీర్చుకుంటారు. ఎన్నో రోజులుగా వీడు అప్పులు చేసి ముంచేశాడు, వీడు చెడ్డవాడు అన్న వాళ్ళందరూ అదే నోరు ఈయన చాలా గొప్పవాడు, మా అప్పులు తీర్చాడు, మాకు ఇతని స్నేహం కావాలని కోరుకునే ఒక అద్భుతమైనటువంటి సమయం ఆసనం. వెరీ బిగ్ ప్రాపర్టీ కొనడానికి ఒక అడ్వాన్స్ ఇస్తారు, లేదా ఒక అగ్రిమెంట్ వేసుకుంటారు. గెట్ రెడీ. గృహప్రవేశం కొనొచ్చు, భూమి పూజ చేయొచ్చు, పెద్ద పెద్ద బంగ్లాలు కొనొచ్చు, ఏమేమో అవకాశాలు రాబోతున్నాయండి. భూమి ఆస్తి కలిసి వచ్చే ఒక సమయానికి ఒక నాంది పలకబోతున్నారు శని భగవానుడు. అంత అద్భుతాన్ని మీకు చేయబోతున్నాడు. ఎంత గ్రేట్ అండి ఇది. చాలా బడ్జెట్ ప్లాన్ కానీ అవసరం. అప్పులు తగ్గించుకోండి. కుటుంబం భార్య భర్తల మధ్య అపార్థాలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. విలాసవంతమైనటువంటి జీవితం కంటే కూడా ఆనందమైనటువంటి జీవితం ఎలా చేసుకోవాలని కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ తగాదులన్నీ తెంపుకుంటారు. ఎన్నో రోజులుగా మీ పిల్లల కోసం ఆలస్యం చేస్తున్నారా? పిల్లల పెళ్లిళ్ళ కోసం ఎదురు చూస్తున్నారా? ఇస్ ద రైట్ టైం. ఈ సంవత్సరం 2026 మీ ఇంట్లో మంగళ వాయిద్యాలు మోగే ఒక అద్భుతమైనటువంటి సమయం. సంతానం కోసం ఎదురుతున్నటువంటి వాళ్ళకి సంతాన యోగం వచ్చే ఒక అద్భుత సమయం. ఇవన్నీ కూడా వచ్చేసింది. కానీ కోపం మాత్రం నియంత్రించాలి. ప్రతి చోట కోపం ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా. మీరు చాలా ఇక్కడ ఒక డ్రామాటికల్ ఉంది. కుంభరాశి వాళ్ళని ఏదో చాలా పెద్దగా బిజీగా ఊహించుకుంటారు. బిజీగా ఉండండి, కానీ బిజీగా ఉన్నట్టు నటించకండి. అది అవతల వాళ్ళని హర్ట్ చేస్తుంది. ఇతరులని వ్యంగ్యంగా మాట్లాడడం, మీకు మాత్రమే బాగా తెలుసు, అవతల వాళ్ళకి ఏం తెలియదు అనేది చిన్న చిన్న క్వాలిటీస్ మీకున్నాయి. అవన్నీ మార్చుకుంటే ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. మిమ్మల్ని చూసి ఇన్వెస్ట్ చేయాలంటే ఎదుటి వాళ్ళని కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. మీరు చాలా బాగుంటారు. ఇంకా వంట చెరుకు ఐటమ్స్ ఉంటాయి చూస్తారా, వ్యాపారం అది చాలా బాగా ఉంటుంది. ఇంకా ఈ బీవరేజెస్ అంటారు చూసారా, ఆ బీవరేజెస్ వ్యాపారం అంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అవన్నీ కూడా చాలా బాగా ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ వ్యాపారము, కొరియర్ వ్యాపారము, ఈ షిప్పింగ్, లారీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చాలా రవాణా రంగం ఒక అద్భుతమైనటువంటి వ్యాపారం. టెక్స్టైల్స్, ఫుడ్ గ్రైన్స్, జ్యువెలరీస్ ఉంటుంది చూస్తారా, వ్యాపారస్తులు జ్యువెలరీస్, వీళ్ళకి అందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉంది. అన్నదమ్ముల మధ్య మాత్రం సఖ్యత లోపం అవుతుంది. అక్కడ జాగ్రత్త పడండి. కూర్చొని మాట్లాడితే మంచిది. లేదా విడివిడిగా ఉండి అందరూ కలిసి ఉంటామనే ఒక ప్రేమతో ఉండండి. కానీ కలిసి కట్టి, కలిసి వ్యాపారం, కలిసి ఉంటాం లేదు, మీకు రాదు. ఖచ్చితంగా దానివల్ల మీరు డ్యామేజ్ అవుతారు. కాబట్టి జాగ్రత్త పడండి. నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. ఇంకా కోర్టు వ్యవహారాలు, కేసులు ఆలస్యం అవుతాయి. మార్చి 22 తర్వాత అనుకూల పరిణామాలు. రాజీ మంచిది. అన్నదమ్ముల మధ్యలో కూడా కోర్టు కేసులు ఎక్కడదండి ఇది. ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు కూడా కూర్చొని కాంప్రమైజ్ అయిపోయి క్లియర్ చేసేసుకోండి. ఇది మంచి సమయం. ఇన్ని రోజులు ఏళ్ళనాడు శని నడిచింది కదా, ఇప్పుడు భగవంతుడు పోతూ పోతూ మంచి చేయబోతున్నాడు శని భగవానుడు. ఆయన దగ్గర ప్రార్థన చేసుకుంటే, నాకు భగవంతుడా నాకు ఒక విజన్ ఇవ్వండి, మంచి ఆలోచన ఇవ్వండి అని అడగండి. నా సమస్యలు తీర్చండి అని అడగండి. మీ సమస్యలకు చెప్పండి, నా సమస్యల కంటే నా దేవుడు గొప్పవాడు. మీ సమస్యలకు చెప్పండి, హే సమస్యలారా మీరు చాలా చిన్నది, మీకంటే మా దేవుడు చాలా గొప్పవాడు అనే ఒక మెసేజ్ అని సమస్యకి ఇవ్వండి. మీరు బాగుంటారు. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మీరు అనుభవించారు, కనబడుతుంది. నాకు తెలుస్తుంది, మీ కళ్ళల్లో చూస్తే ఆ కష్టం అనేది నేను చూడగలను. నిజంగా కుంభరాశి మిత్రులకి ఇది ఒక మంచి సమయం, ఆసనం అని చెప్పచ్చు. విద్యార్థులకి పోటీ పరీక్షలు కఠినంగా ఉంటుంది, కానీ పాస్ అవుతారు. విదేశీ విద్యా యోగం. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు కుంభరాశిలో ఉన్నారు. గెట్ రెడీ. మంచి మంచి అవకాశం, ఆఫర్స్ వస్తున్నాయి. మీ భుజం తట్టి చెప్తున్నారు, మీరు చక్కగా ఉంటారు, చాలా గొప్పగా ఉంటారు. ముందు ప్రేమికులుగా ఉన్న వాళ్ళు ఒకరొకరు, భార్య భర్తలు విడిపోయి ఉన్నారని చూసారా చాలామంది, వెళ్ళండి భర్త దగ్గరికి, భర్త భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి. ఈగోను వదిలేసేయండి, కలవండి, జీవితకాలం కలిసి ప్రేమగా ఉండండి, అద్భుతాన్ని సాధించండి. మీరు కుంభరాశి మిత్రులు ఈ సంవత్సరం సాధించడానికి పుట్టారు. 2026 దట్ ఈస్ యువర్ ఇయర్. ఆర్ యూ రెడీ ఆర్ నాట్? గెట్ రెడీ. ఖచ్చితంగా ఉండండి. ఆరోగ్యం పట్ల నిద్రలేనితనం, ఎన్నో రాత్రులు ఆ పడక మీ మెత్త తడిసిపోయి ఉంటుందండి మీ కన్నీటితో. అన్ని మానసిక ఒత్తిళ్ళు, స్ట్రెస్, చెప్పలేం, మింగలేం, కక్కలేం అన్నట్టుగా ఉన్నారు చూసారా కుంభరాశి మిత్రులారా. నిజంగా మీరు నా మిత్రులు అనుకుందాం. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నా. ఇది మీ సంవత్సరం.
మీకు మంచి రోజులు వచ్చేసాయి. గెట్ రెడీ. చాలా బాగుంటారు. ఆరోగ్యంగా బాగుంటారు. ఐశ్వర్యంగా ఉంటారు. చిన్న చిన్న సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్, మోకాలు నొప్పి, కంటి చూపుకి సంబంధించి ఏవేవో వస్తున్నాయి. వచ్చింది కదా! భరించారు కదా! దాన్ని ధరించండి. భగవంతుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా గొప్పగా ఉన్నాడు. యోగా చేయండి, వ్యాయామం చేయండి, నడవండి. మిత్రులతో కలిసి సరదాగా మాట్లాడని. ఎవరెవరిని మీరు అవాయిడ్ చేస్తారో మాట్లాడకుండా వాళ్ళతో మాట్లాడని. ఒకవేళ మీరు ఎవరికైనా అప్పులు ఇయ్యాలా, వాళ్ళకి ఫోన్ చేసి నేను త్వరలో ఇచ్చేస్తాను, ఏమనుకోవద్దు, నా పరిస్థితి కొంచెం డిస్టర్బ్ అయింది, ఇంక బయట అన్ని మంచి రోజులు వస్తున్నాయి, నేను ఇచ్చేస్తున్నానని చెప్పండి. వాళ్ళకి మీ మీద ఒక నమ్మకం అనేది వస్తుంది. అలాంటిది తేలికపాటి ఆహారం తీసుకోండి. ఆహారాన్ని మీ నోరు కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతంగా ఉంటారు. మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే ఓం శనైశ్వరాయ నమః. మీ ఇష్టదైవం దగ్గరికి పోయి రుద్రాభిషేకం చేయండి శివుడికి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఆంజనేయ స్వామి దండకం చదవండి. ఆంజనేయ స్వామికి వడమాల వేయండి. ఆకు పూజ చేయండి. శని భగవానునికి ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు చేయండి. ఎన్నిటికో పెయింటింగ్ చేస్తారు కదా, ఫోన్, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నీ వాడతారు కదా. శని భగవానుడి దగ్గర పోయి నవగ్రహాలకు పోయి 19 ప్రదక్షిణాలు చేయండి. నాట్ ఈవెన్ 10, మీ పక్కన ఉంటుంది, మీ ఎదురుగుండా ఉంటుంది. నియర్ బైలో ఉన్న దేవాలయానికి వెళ్ళి 19 ప్రదక్షిణాలు చేయండి. చూడండి, 12 రాశుల్లోని ఈ రాశికి నేను చాలా ఎక్స్ట్రాగా చెప్తున్నాను. కారణం ఏమంటే మీరు పడ్డటువంటి దానికి ఒక అనుకూలం జరగబోతుంది కాబట్టి మిమ్మల్ని ఉత్తేజపరచడాలని కాదు, నిజాన్ని చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా బాగుండబోతున్నారు. పేదవారికి ఆహారం ఇవ్వండి. నవగ్రహ ప్రదక్షిణ 19 ప్రదక్షిణాలు డైలీ చేయండి. అదృష్ట సంఖ్య 8 మరియు 7 మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రోజు శనివారం. అదృష్ట రంగు నీలం. అదృష్ట దిక్కు పడమర. మళ్ళీ చెప్తున్నాను, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం. శని భగవానుడు మీకు ఇబ్బంది పెట్టలేదండి, మిమ్మల్ని ట్యూన్ చేస్తాడు. మీరు ఏంటో మీకు నేర్పించాడు. దాన్ని మీరు నేర్చుకున్నారు. ఆయనకి కృతజ్ఞత చెప్పండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి పై దేవాలయంలో. మీ యొక్క అన్ని కష్టాలు తొలగిపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, ఆలోచనే మీకు ఆయుధం. మీరు చేసే ఇప్పుడు ఆలోచన ఒక 100 సంవత్సరాలకి ఉంటుంది. మీ గందరగోళంలో పడితే రాహు గెలిచేస్తాడు. మీరు స్థిరంగా ఉంటే శని సంపూర్ణమైనటువంటి ఆశీర్వాద, ఐశ్వర్య, అనుగ్రహాన్ని వర్షంగా కురిపిస్తాడు మీకు. కుంభరాశి మిత్రులారా, ఇక్కడ స్థిరంగా ఉండాలి, ఆవేశపడకూడదు. ఈ నెల మీ మనసును శాంతంగా ఉంచండి. శని కృపతో జీవితం స్థిరంగా ముందుకు సాగుతుంది. ఇది సత్యం. మీ వ్యక్తిగత జాతకం కోసం మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. చాలా బాగుంటారు. ఇంకనూ శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలిమాలను తీసుకోండి. ఆరోగ్యంగా బాగుంటారు, ఐశ్వర్యంగా బాగుంటారు. ఏ విధమైనటువంటి జనవశీకరణకు పొందుతారు. ఏ నెగిటివిటీస్ అంతా కూడా పోతుంది. విజయోస్తు. కుంభరాశి మిత్రులారా, దిస్ ఇస్ యువర్ మంత్. గెట్ రెడీ. మీనరాశి మిత్రులారా, 2026 మార్చ్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని మీ దగ్గర నుంచి, కుంభం నుంచి మీలోకి మారిపోయాడు. జన్మ శనిగా మారిపోయాడు. ఇప్పుడు శని అంటేనే ఒక భయం కదా. ఏళ్ళనాడు శని నడుస్తుంది కదా. మీనరాశి మిత్రులారా, క్షణచిత్తం క్షణమాయ. నీళ్ళలో ఒక చాప ఉంటుందా, జిగ్జాగ్ 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 జిగ్జాగ్గా ఉంటుంది కదా. మీకు ఇప్పుడు శని భగవానుడు మీ దగ్గరికి వచ్చేసాడు. గురుస్థానంలోకి వచ్చేసాడు శని భగవానుడు. కానీ గురు ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉన్నవాడు కదా. ఆ శనిని కూడా ఎలా హ్యాండిల్ చేయాలనే ఒక జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీనరాశి మిత్రులే. గురు భగవానుడు 3వ స్థానంలో, శని జన్మస్థానంలో, రాహు 12లో, కేతు 6లో, కుజుడు 4లో, సూర్యుడు బుధుడు 12లో, శుక్రుడు 12వ స్థానంలో, చంద్రుడు చంద్రాష్టంలో కూర్చున్నాడు. ఇది సాధారణ నెల కాదు. శని మిమ్మల్ని పరీక్షిస్తాడు, కానీ గురు దారి చూపిస్తాడు. చాలదా? ఈ నెల మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీనరాశి మిత్రులారా, ఉగాది నెల మీకు ఎలా ఉండబోతుంది అంటే, ప్రభుత్వ ఉద్యోగం తీసుకుంటాం. జన్మరాశిలో ఒత్తిడి పెరుగుతుంది. నోటి దగ్గర వచ్చి కూర్చుంటాడు, కాళ్ళలో కూర్చుంటాడు, నెత్తి మీద కూర్చుంటాడు. ప్రమోషన్ ఆలస్యంగా ఉంటుంది. క్రమశిక్షణ ఉండకుండా ఉంటుంది. గౌరవం తగ్గుతుంది. అపార్థాలు చేస్తారు, చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. అసాంఘిక కార్యక్రమాలకి బాగా ప్రోత్సాహం వస్తుంది. నో, ఉద్యోగమే కోల్పోతారు. జాగ్రత్త. స్ట్రిక్ట్గా ఉండండి. మిమ్మల్ని ఇలాగే ఉంటారని వాళ్ళు కామెంట్ చేసినా కూడా పర్వాలేదు, మీరు ఇలాగే ఉండాలి, తల ఎత్తుకునే ఉండాలి. వేర్ ద మైండ్ ఈస్ వితౌట్ ఫియర్, దేర్ ద హెడ్ ఈస్ హెల్డ్ హై అని రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలా చెప్పారో అలా ఉండండి. మీనరాశి మిత్రులారా, మీరందరూ కూడాను. ప్రైవేట్ రంగం వారికి ఉగాది తర్వాత చాలా బాగుంటుంది. విదేశీయ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఉద్యోగం పోగొట్టుకున్న ఉద్యోగస్తులు కూడా మంచి పిలిచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సేమ్ కంపెనీ రావచ్చు, లేదా కొత్త కంపెనీ రావచ్చు. జీతం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా జాయిన్ అయిపోండి. ఉద్యోగం లేకుండా మాత్రం ఉండకండి. ఎందుకంటే ఆ ఐడల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు చూసారా? ఐడల్‌గా ఉండేసరికి ఏమేమో ఆలోచనలు, ఏవేవో తప్పుడు నిర్ణయాలన్నీ వస్తాయి. కాబట్టి పని చేయండి. చాలా పేషెన్స్ ఉండాలి. బాగా పేషెన్స్ ఉండాలి. భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఆ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఏదైనా మిమ్మల్ని తిడుతుంటే కోపానికి చలో నేను రిజైన్ చేసేస్తున్నాను. నేను రాను రేపటి నుంచి అంటే, రేపటి నుంచి బువ్వ కష్టం. అందులోనూ జన్మ శని నడుస్తుంది. జాగ్రత్త మీనరాశి మిత్రులారా. కమింగ్ వ్యాపారానికి వచ్చేటప్పటికి మొదట 18 రోజులు అస్సలు వ్యాపారం ఉండదు. ఉందంటే ఉంది, నడుస్తుందంటే నడుస్తుంది. దాని తర్వాత నెమ్మదిగా పెరుగుతుంది. భాగస్వామి వ్యాపారం కూడా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్లో యంత్రాలకి చెకప్ అవసరము. ఒక్కొక్కసారి బ్రేక్ డౌన్ కూడా అవుతుంది. అవన్నీ కూడా అది కూడా కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. కార్మికులతో సమస్య ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మీరు సమన్వయం చేసుకుంటే చాలా మంచిది. రియల్ ఎస్టేట్ పాత డీల్ పూర్తి అవుతుంది. ఎన్నో రోజులుగా రియల్ ఎస్టేట్ చేస్తున్నా కదా! ఎందుకంటే మీకు గురు భగవానుడు యోగంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ బాగా కలిసొస్తుంది. పత్రాల పరిశీలన చాలా ముఖ్యం. మీ దగ్గర కొనుక్కునే వాళ్ళు లేదా మీరు ఎవరి దగ్గర కొనుక్కుంటే కూడా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఈజ్ వెరీ మస్ట్ అండ్ ఇంపార్టెంట్. బాగా చూసుకోండి. డ్యూల్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా ఇంకోట అవన్నీ కూడా చూసుకోండి. స్పెక్యులేషన్‌లో చాలా జాగ్రత్త. షేర్ మార్కెట్‌లో మార్చి 9, 14 మధ్యలో షేర్ చేయకండి. ఈ నెల కాస్త షేర్ మార్కెట్‌కి దూరంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. జాగ్రత్త. ఇంకా ఆర్థిక స్థితి మీనరాశి వారికి విదేశీయ ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో ఖర్చులు, మరమ్మత్తు, ఇల్లు రిపేర్ చేసుకునే మరమ్మత్తు, వాస్తు పరంగా చేసుకోవడం, పిల్లల స్కూల్ ఫీజు, లేకపోతే కాలేజ్ ఫీజో, లేదా వైద్య రంగమైనటువంటి ఇదో, లేదా సర్టిఫికేషన్సో, లైసెన్సో, ఇన్సూరెన్సో, ఒకటే నెల ఎన్నో ఖర్చులు ఇలా క్రష్ అయిపోయి ఒక చెరుకు మిషన్‌లో చెరుకు ఎలా వేస్తే పిప్పి, పిప్పి అవుతారో అలా అవుతున్నారు మీనరాశి వాళ్ళు. అందులోనూ మీరు ఈ యొక్క సౌందర్యానికి కావలసినటువంటి వనరులు ఎక్కువ కొంటుంటారు. బాగా షోకు మీకు. చెప్పులు కొనడము, బ్యాగులు కొనడము, షూస్ కొనడము, లేదా కాస్మెటిక్స్ వేసుకోవడం. స్త్రీ పురుషులు ఎవరైనా ఇలాంటి ఖర్చులు తగ్గించండి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. డబ్బుల ఎఫెక్ట్ కూడా వస్తాయి. జాగ్రత్త. విలాస ఖర్చులు తగ్గించండి. ఔట్ సైడ్ ఫుడ్ ఈటింగ్ తగ్గించండి మీనరాశి మిత్రులు. ఇంకా దాంపత్యంలో చిన్న చిన్న అపార్థాలు వస్తాయి. మనశ్శాంతి కూడా భార్య భర్తలు కూర్చొని మాట్లాడండి. లేదా వాళ్ళ మధ్య అగాధం పెరిగి ఒకళ్ళ పట్ల ఒకళ్ళ వైరం, ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు శత్రువులాగా ఒక ఫీలింగ్ వస్తుంది. దాన్ని కూర్చొని మాట్లాడుకుని రాత్రి పడుకునేటప్పుడు కూర్చొని మాట్లాడి నీ వల్ల నా తప్పైందా, నా వల్ల నీ తప్పైందా, ఎవరు తప్పు నాకు సారీ అని చెప్పేసి ప్రశాంతంగా ఉండండి. నెక్స్ట్ డే ఫ్రెష్ డేగా ఉండండి. ప్రేమికులు రహస్య విషయం బయటపడే అవకాశం ఉన్నాయి. పాత ప్రేమ తిరిగి రావచ్చు, లేదా ప్రేమికుల మధ్య అపార్థం పెరిగిపోయి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబం తల్లి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి. తల్లికి ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి విషయం తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఇంట్లో శుభవార్తలు వచ్చే అవకాశం. కొత్త సంతానం రావడం, కొడుకు కూతురు లేదా మనవళ్ళు మనవరాళ్ళు ఇలా రావడం, లేదా కోడలు రావడం, లేదా అల్లుడు రావడం, వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాది శుభకార్యాలు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు చాలా 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 మీనరాశి వారికి ఉన్నాయి. సోదర సోదరుల మధ్య ఆప్యాయత కంప్లీట్గా తెగిపోతూ ఉంది. పిలిచి మాట్లాడి భోజనం పెట్టి ఒక చాయ్ కాఫీ ఇచ్చి మాట్లాడి అపార్థాలన్నింటినీ కూడా తొలగించేసుకోండి. చాలా మంచిది. ఇంకా వ్యవసాయదారులకి చక్కగా పంట ఈ నెలకు కాస్త మోస్తరుగానే ఉంటుంది. నీటి నిర్వహణ ముఖ్యం. పశువులకి కొంచెం ఎక్కువ దానా ఇవ్వడం లాంటిది ఒకటి చేయండి. ఈ కోళ్ల ఫారం వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రూట్స్ పండించే వాళ్ళకి ఇది ఒక చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఈ యొక్క మిల్లెట్స్ అంతా కూడా ఈ ఎండాకాలంలో పండించే పంటలు కొంచెం ఎక్కువ చేయండి. పసుపు వాళ్ళకి చాలా ఎక్కువ కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. కోర్టు వ్యవహారంలో విజయ సూచన 22 తర్వాత ఉంది. రాజీ పడండి, చాలా మంచిది. విద్యార్థులకి పోటీ పరీక్ష కఠినంగా ఉంటుంది, కానీ సాధిస్తారండి మీనరాశి మిత్రులారా. ఐటీ, బ్యాంక్ సెక్టార్, డిఫెన్స్, పోలీస్, జడ్జెస్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళకైతే స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకా డాక్టర్స్కి అయితే ఇంక విపరీతమైనటువంటి స్ట్రెస్ పెరుగుతుంది. ఇంకా రీసెర్చ్ విభాగంలో ఉన్న వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇచ్చేసి బాగా ప్రెషర్, అసలు కుటుంబ సభ్యులదేని కలవలేనంత బిజీగా మీ యొక్క వృత్తిపరంగా రీసెర్చ్ వాళ్ళు ఎక్కువైపోతున్నారు. సైంటిస్టులు కానీ రీసెర్చ్ వాళ్ళకి కానీ మంచి పేరు వస్తుంది అని కూడా చెప్పచ్చు. స్పోర్ట్స్ వాళ్ళకి ఈ నెల చాలా బాగుంటుంది. ఐటీ రంగం బాగా ఉంటుంది. టెక్నాలజీ తర్వాత ఈ యొక్క ప్రింటింగ్ మీడియా, సినిమా వాళ్ళకి, టెక్నాలజీ వాళ్ళకి, తర్వాత మీడియా రంగం వాళ్ళకి అందరికీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. కానీ ఇందులో కూడా ఛాలెంజెస్ ఉంటాయి.
అవన్నీ కూడా చూసుకోండి. ఇంకా చిన్నపాటి సినిమాలు తీస్తూ ఉంటారు చూస్తారా? లో బడ్జెట్ సినిమాస్. అవన్నీ కూడా ఓటీటీలో మీకు మంచి పేరు తెచ్చి, మంచి డబ్బులిచ్చే అవకాశాలు ఉగాది తర్వాత చాలా అవకాశాలున్నాయి. కళాకారులకి మంచి అవకాశాలు. సినిమా యాక్టర్స్ కానీ, లేదా చిన్న చిన్న యాక్టర్స్ ఎవరైనా ఉన్నా, లేకపోతే స్టేజ్ యాక్టర్స్ ఉన్నా వీళ్ళకందరికీ పోస్ట్ 22 చాలా కలిసొస్తుందని కూడా ఉంది. ఇంకా మీకు ఆరోగ్య పరంగా తీసుకుంటే నడుము నొప్పి, లేదా శరీరంలో ఏదో ఒక భాగంలో ఒక శస్త్రచికిత్స, కడుపు సమస్య, మూత్ర విసర్జన సమయ స్థలాల్లో చిన్న చిన్నపాటి కురుపులు రావడం ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. వీటికన్నిటికి కూడా కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది జాగ్రత్త పడాలి. తేలికపాటి ఆహారం తీసుకోండి. కంపల్సరీ ఆరోగ్యం 10వ తారీఖు నుండి 16వ తారీఖు మధ్యలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయమే. అతి శక్తివంతమైనటువంటి ఒక పరిహారం చెప్తాను మీనరాశి మిత్రులారా, మీరు పాటించాలి. మీ పక్కన ఏదైనా నవగ్రహ దేవాలయం ఉంటే అందులో శనీశ్వరుడికి పోయి ఓ బెల్లం ముక్క పెట్టండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి ప్రతి శనివారం. ప్రతిరోజు ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. ఓం శనైశ్వరాయ నమః అని ప్రార్థన చేయండి. గురు భగవాన్ని ప్రార్థన చేయండి. దత్తాత్రేయుని ప్రార్థన చెయ్యండి. విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. విద్యార్థులు విద్యార్థినీలకి పుస్తకాలు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి. చాలా మంచి జరుగుతుంది. నవగ్రహాలకి 19 ప్రదక్షిణలు ప్రతిరోజు చేయండి. మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులకి కాపాడండి గట్టిగా. వాళ్ళే మీకు దైవం, ఆది దైవం. వాళ్ళని ప్రార్థన చేసుకోండి ప్రతిరోజు. అదృష్ట సంఖ్య 3 మరియు 9. అదృష్ట రోజు గురువారం. అదృష్ట రంగు పసుపు. అదృష్ట దిక్కు ఈశాన్యం. ఒక చివరిగా ఒక చిన్న మాట చెప్తాను మీనరాశి మిత్రులారా, మీ యొక్క లౌకికమైనటువంటి అలంకారాల కోసం తీసుకునే కాస్మెటిక్స్ లేదా డ్రెస్, దాని మీద తీసుకునే శ్రద్ధ మీ నిత్య జీవితంలో ఎదగడానికి పెట్టండి. అది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు మీరు. అవసరమే సౌందర్యం, దాన్ని అతిగా చేసుకొని దానివల్ల మీరు డిస్టర్బ్ అవుతారు. జాగ్రత్త పడండి. పరీక్ష నెలమైనా కూడా ఇది పరమ దివ్య అనుగ్రహం పొందే ఒక నెలగా మారుతుంది. మీరు సహనంతో నడిస్తే శని కృప, మీరు ధైర్యంగా ముందు అడుగు వేస్తే గురు ఆశీర్వాదం, ఇవి రెండు కూడా వస్తుంది. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులతో నువ్వుల నూనె మీ యొక్క ఇష్టదైవం దేవకండి వెళ్ళండి. తిరుపతికి వెళ్ళండి. వెంకటేశ్వరుని ప్రార్థన చేయండి. కలవు వెంకటనాథాయ ఆయన దగ్గరికి పోయి మోకాళ్ళ మెట్లు ఎక్కి పోయి ప్రదక్షిణం చేసి స్వామి మాకు అనుగ్రహం ఇయ్యండి అని ప్రార్థన చేయండి. దైవ ప్రార్థన కంటే ఈ నెల మీకు పెద్దగా ఏది లేదు. చాలా సహనంగా ఉండవలసినటువంటి సమయం. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, షూరిటీ ఇచ్చేటప్పుడు జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకోండి. ఎంతటి వాళ్ళనైనా మీరు వ్యంగ్యంగా మాట్లాడే మాటలు మాట్లాడకండి. ప్రేమగా మాట్లాడండి. స్వతహాగానే మీరు సౌమ్యులు, కాస్త దాన్ని కొంచెం ఎక్కువ సౌమ్యతను పెంచుకుంటే చాలా మంచిది. దేవుని మీద నమ్మకం పెట్టుకోండి. అద్భుతాలు జరుగుతాయి. మీకు వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి. గురుగారు మీ దగ్గర మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నెంబర్కి వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా గురుగారు మాకు ఇంకా కొంచెం అనుగ్రహం కావాల్సినటువంటి వస్తువు ఏమైనా ఇస్తారా అంటే, అతి శక్తివంతమైన 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి ఇచ్చాం. దీన్ని ధరించండి. ఏ విధమైనటువంటి దోషం ఉన్నా తొలగుతుంది. గ్రహ దోషం తొలగుతుంది. కళ్ళ దోషం ఉంటుంది చూసారా, ఆహా అంటారు చూసారా, ఆ కంటి చూపు ద్వారా వచ్చే దోషాలు తొలగుతాయి. నరదృష్టి తొలగుతుంది. కుజుడి యొక్క అనుగ్రహం పొందుతారు. శని భగవాను యొక్క ఐశ్వర్యం నల్లగా ఉంటుంది కదా, శని భగవాను యొక్క ఐశ్వర్యాన్ని పొందుతారు. మీరు అన్ని రకాలుగా అనుగ్రహం పొందుతారు. ఇంకనూ మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయని మీనరాశి మిత్రులారా, ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక నెల. ద్వాదశ రాశులందరూ కూడా చూస్తున్నటువంటి ఈ రాశి మిత్రులందరూ కూడా, ఇది ఎడిటర్స్ అన్ని రాశికి కింద వేయాల్సినటువంటి ఒక సబ్జెక్ట్ ఇది. అందరూ కూడా లేదు, ఒక ముక్తాయి ఇట్స్ ఓన్లీ 1 minute స్టార్ట్. ఆపకండి, ఇప్పుడే మార్చకండి. ఇట్స్ ఓన్లీ 1 minute. ఆన్ 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 ఎడిటర్స్కి అందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏమంటే, ఫస్ట్ మనం చెప్పాం ఈ అన్నిటికీ పడుతున్న వర్షానికి గొడుగు అని చెప్పాను చూసారా రాశులు, అది ప్రతి రాశికి పెట్టాలి. ఇప్పుడు చెప్పే ముక్తాయింపు కూడా ప్రతి రాశికి పెట్టాలి. ఎలా అంటే, ఈ యొక్క ద్వాదశ రాశులందరికీ కూడా మా ఛానల్ ద్వారా